ఛత్రపతిని చూసే కేజీఎఫ్ తీసారా. ఈవెన్ ప్రశాంత్ నీలే చెప్పిండు ఇప్పుడు ఏదో కేజీఎఫ్ అది ఇది అంట. ఒక్క వి హ్యాడ్ కేజీఎఫ్ దాని రేంజ్ సినిమా ఛత్రపతి తోటి 2005 లోనే వి సా. ఛత్రపతి ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, డార్లింగ్ ఈజ్ అన్ ఎమోషన్. నా వాల్ పేపర్ బాహుబలి తెలుగు ఫిల్మ్ చరిత్రలో నాకు పర్సనల్ గా నేను సినిమా చూసినప్పటి నుంచి ద బెస్ట్ క్యారెక్టర్ అంటే అమరేంద్ర బాహుబలి. ద బెస్ట్ సినిమా అంటే బాహుబలి. నాకు బాహుబలి 1 అలా ఉంది కాబట్టి బాహుబలి 2 ఆ రేంజ్ లో లేచిందన్న. స్వచ్ఛమైన గేద పేడ అని చెప్పేసి నాకు ఇతడు చూసి ఒరే ఎవడరా నువ్వు పేడ నాకుతున్నావు, ఇట్లా డెలివరీ చాలా బాగుంటాయి రా. పౌర్ణమిలో రాధేశ్యాం పౌర్ణమి రేంజ్ లో పడాల్సింది బ్రో. పౌర్ణమిలో అది తీసుంటే రాధేశ్యాం ఇటో పోయేదిరా. పోలీసు వాడు వస్తే వాడిని కాల్ చేసి ఒక షాట్ ఉంటది, గన్ ఇట్లా పట్టుకొని ఇట్లా నడుస్తుంటే గన్లకించి ఇట్లా పొగొస్తా ఉంటది. ఆ షాట్ ఒరే మెహరు నువ్వేనా ఇది. ఇప్పుడు మెహర్ అన్నకి బిల్లా ఎలా ఇస్తున్నావు, ఎన్ని దరిద్రమైన సినిమాలు తీసినా కానీ, హోమరావతి ఎన్ని కళాఖండాలు తీసినా నేను తీసుకొస్తాను ఆదిపురుష్. సో ప్రభాస్ గారు బర్త్డే వస్తుంది October 23 నాడు. అండ్ ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తుంటే మాకు మత్తిపోతుంది అనమాట. అంటే లైక్ కొన్ని అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, కొన్ని అద్భుతమైన ఫ్లాప్లు ఉన్నాయి. మామూలు ఫ్లాప్లు కావు, ఒరే ఏంట్రా ఈ సినిమాలు అనే ఫీలింగ్ కూడా ఉన్నాయి అనమాట. సో వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం, వాటన్నిటిని ర్యాంక్ చేసేద్దాం. మాకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు కూడా మాట్లాడేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మా లిస్ట్, మీ లిస్ట్ కింద కామెంట్స్ లో చెప్పేయండి. ముందే చెప్పేస్తున్నా, హర్ట్ అవుతారంటే మాత్రం చూడకండి, అది పరిస్థితి. సో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా రూల్స్ ఎలా ఉంటాయి టియర్ లిస్ట్ లో అని చెప్పేసి. సో ఇదిరా సినిమా అంటే ఈ సినిమా దీనంత గొప్ప సినిమా లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. స్పాయిలర్స్ బాహుబలి పడుతుంది దీంట్లో. మంచిగా ఉంది, మంచి సినిమాలు టీవీలో వచ్చినప్పుడల్లా చూడొచ్చు. అండ్ మంచి సినిమాలు అనే ఫీలింగ్ ఉన్న సినిమాలన్నీ కూడా దాంట్లో పడతాయి అన్నట్టు. అండ్ ఏదోలే అలా ఉంది అన్న సినిమాలు, యావరేజ్ సినిమాలు, ఒక్కసారి చూస్తాం, 1 టైం వాచ్లు, పర్లేదులే ఏదో ఉందిలే అనే ఫీలింగ్ ఉన్న సినిమాలన్నీ కూడా దాంట్లో పడతాయి. అండ్ ఆల్సో రాడ్రా బాబు ఈ సినిమా పోయింది బాలేదు అనే సినిమాలు, కుక్కరాడు సినిమాలన్నీ కూడా దీంట్లో పడతాయి. అండ్ నీకు సావేరా కొన్ని సినిమాలు ముందే వేస్తున్నా, ఆదిపురుష్ పక్క దీనిలో పడుతుంది. సో ఆదిపురుష్ నీకు సావేరాలో పడుతుంది. అలాంటి సినిమాలు చూడలేవు అనే సినిమాలన్నీ కూడా ఈ సినిమా చూస్తే నీకు సావేరా అనే సినిమాలన్నీ కూడా దీనిలో పడతాయి. చూడలేదు అంటే కొన్ని స్టార్ సినిమాలు మేము చూడలేదు కాబట్టి దానిలో పెట్టాం. ప్రభాస్ గారి ప్రతి సినిమా చూసాము. సో ఇది సిచ్యువేషన్ అన్నట్టు. సో ఇలా స్టార్ట్ విత్ ఈశ్వర్ బ్రో. నాకైతే ఈశ్వర్ వాజ్ ఇన్ ఏమో ఓకే అంటే లైక్ సినిమా ఆ రేంజ్ కేక అని అనిపించదు, బట్ ఇట్స్ ఓకే డెబ్యూ మూవీ. అప్పుడులో ఉన్న సినిమాలు అన్నిట్లలో చూసుకున్నా కానీ ఇప్పుడు స్టార్స్ గా మారిన యాక్టర్స్ అందరినీ చూసుకుంటే మాత్రం ఇజ్ ఇట్ అ గ్రేట్ డెబ్యూ మూవీ అంటే కాదు. ఇట్ వాజ్ అన్ ఓకే, ఒక అర్బన్ రూరల్ బస్తీ పోరాడు ఎలా ఉంటాడో అలానే ఉంటాడు ప్రభాస్ గారు. అండ్ ఆల్సో లవ్ స్టోరీ కూడా అలానే ఉంటది. కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. నాకైతే మాత్రం ఈశ్వర్ చాలా చాలా బాగుంటది అన్నట్టు. ముఖ్యంగా తెలంగాణ యాసం అని పెట్టుకోవడము. అండ్ ఆల్సో వాళ్ళకు గ్యాంగ్ ఉంటది, వీర వెంకట మహాలక్ష్మి సంథింగ్ ఏదో ఉంటది. అట్లాంటివన్నీ చాలా చాలా బాగుంటాయి అన్నట్టు. ఆ విషయంలో అయితే మాత్రం నాకు చాలా నచ్చుతుంది. నాకు దాంట్లో బాగా అనిపించేది ఏంటంటే, ఫస్ట్ మనోడు కొంచెం నాటుగా ఉంటాడు, చాలా బ్రీజీగా ఉంటాడు, బ్లెండ్ అవుతాడు. ఆ తర్వాత నీకు ఎప్పుడైతే కొంచెం ఆ లవ్ హీరోయిన్ వాళ్ళ నాన్నని ఆ ట్రోప్ లోకి వెళ్తుందో, టిపికల్ వెళ్ళినా గానీ ఐ ఎంజాయ్డ్. నాకు ఏ పాయింట్ లో కూడా ఇది బోర్ రా నాయన ఎందుకు రా అన్న నాకు ఏ రోజు అనిపించలేదు. గాలిపటం సీన్ ఒకటి, గాలిపటం సీన్ చాలా బాగుంటుంది. పనసకాయ సీన్ ఒకటి, ఉన్న ఫిజికల్ ఫీచర్స్ అన్నిటిని కూడా మంచి కామెడీతో వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. అది బాగా అనిపించింది. క్లైమాక్స్ కొంచెం అట్లా, బట్ స్టిల్ ఐ లైక్డ్ ఇట్. సో నీ దృష్టిలో ఈశ్వర్ ఎక్కడ పెట్టాలి నీకేమనిపిస్తుంది? నాకైతే ఏదో అలా ఉంది అనే ఫీలింగ్ ఉంది. మంచి గుందిలో పెట్టచ్చు, బట్ స్టిల్ గో ఫర్ ఏదో అలా ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి గుందిలో పెడదాము, లాస్ట్ కి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేద్దాం. సో అది పరిస్థితి అన్నట్టు. నాకైతే మాత్రం ఏదోలే అలా ఉంది, కాకపోతే మన సాయి గారికి సినిమా నచ్చింది, అది పరిస్థితి అన్నట్టు. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ రాఘవేంద్ర. నాకు సినిమాలో నాకు బాగా నచ్చిన సాంగ్ ఇది ఒకటి ఉంటది, గురునాథ రాఘవేంద్ర సంథింగ్ ఏదో ఉంటది, చాలా బాగుంటుంది పాట. అండ్ ఆల్సో ప్రభాస్ ఎంట్రీ ఒక ఏనుగుతో స్టార్ట్ అవుతుంది. ఒక ఏనుగు లైక్ అక్కడ హల్చల్ చేస్తుంటే దాన్ని ఆపడం, కంట్రోల్ చేయడం, ఎవ్రీథింగ్ అది మంచి ఉంటది. అండ్ ఆల్సో ఫ్లాష్ బ్యాక్ లో కోపడే ప్రతి సీన్ చాలా చాలా బాగుంటది. ఎవడైనా లైక్ వాడు కుక్కలు కాబట్టి కొట్టాను నేను ఎవ్రీథింగ్, అది మస్తు ఉంటది. ఆ కొన్ని పాటలు మాత్రమే గుర్తుంది. ముఖ్యంగా క్యారెట్ కామెడీ సీన్ ఉంటది, ఏది బ్రహ్మానందము హీరోయిన్ లైక్ ఆ సౌండ్ వస్తూ ఉంటది, కొరికినప్పుడు అలా సౌండ్, అది కొంచెం యూనిక్ ఉంటది. కాకపోతే లైక్ లేదు భయ్యా నాకైతే మాత్రం అంతే అనిపించలేదు అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. చాలా యూనిక్ అప్రోచ్ అయితే పడింది ఆ సినిమాకి. అంటే లైక్ చాలా అగ్రెసివ్ వెళ్తున్నాడు, హీస్ గోయింగ్ ఎవ్రీవేర్ అనే దాని నుంచి మనోని కంట్రోల్లో పెట్టాలనే పాయింట్ లో తీసుకొచ్చి, తర్వాత మనోడు ఎట్లుంటా అంటే నేను నిజంగా కంట్రోల్లో ఉంటే ఎట్లుంటది అని చెప్పి చూపిస్తాడు. ఆ దెబ్బకి లైక్ ఎవ్రీథింగ్ కొలాప్సెస్. అటు చుట్టుపక్కల లిమిట్స్ దాటిపోతాయి అన్ని. గర్ల్ ఫ్రెండ్ అబ్యూజ్ అవుతుంది, పేరెంట్స్ ప్రాబ్లం లోకి వెళ్తాం, అంతా జరిగినా కానీ మనోడు ఇంకా కంపోజర్ హోల్డ్ చేస్తాడు. సో అది ఏ లిమిట్ వరకు వెళ్తుంది అనేది టోటల్ ఫిలిం. దాన్ని ఇంకా బెటర్ గా తీసుంటే ఈ టైంలో ఇంకా బాగుండేదేమో, బట్ ఆ టైంలో చాలా మందికి ఎక్కలేదు. ఐ స్టిల్ సే ఇట్స్ అంత గొప్పదనేం కాదు, బట్ ఐ గాట్ దట్. నాకు దాంట్లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అది అర్థమైంది కాబట్టి నాకు ఎందుకు అంత బ్యాడ్ ఏమి అనిపించదు అనుకునేటంత. సో నాకైతే మాత్రం ఏదోలే అలా ఉంది ఇలా కూడా పెట్టలేను రా నేనైతే, ఎందుకంటే మెమరబుల్ సీన్స్ లేవు. అట్లా అని చెప్పేసి సినిమా మొత్తం వర్కౌట్ అయిందంటే అట్లాగా అనిపించట్లేదు. అట్లా అని చెప్పేసి దీనికంటే బెటర్ సినిమాలు చాలా ఉన్నాయి.
సో దాన్ని బట్టి చూసుకుంటే నేనైతే మాత్రం రాడ్ లో పెట్టుకుంటా ప్రస్తుతానికి. ఇంకా దీనికంటే రాడ్లు ఉండే సినిమాలు ఉంటే మాత్రం దాన్ని బట్టి పెట్టుకుంటా. అంతే, లైక్ ప్రస్తుతానికి రాడ్ లో పెట్టు, వస్తుంది పాయింట్ తర్వాత కంపేర్ చేసి పెట్టుకోవచ్చు ఎక్కడ చోట. సో రాఘవేంద్ర విల్ బి ఇన్ రాడ్, అది సిచ్యువేషన్ అన్నట్టు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, వర్షం. నాకు వర్షం పిచ్చి పిచ్చిగా నచ్చుతుందిరా. ఐ లవ్ దట్ మూవీ బ్రో. ముఖ్యంగా దీన్ని హిందీలో తీసుకొచ్చి ఆగం పట్టించేసిండు ఆ టైగర్ అన్న, పాజ్ స్టార్ టైగర్ ష్రాఫ్. దాని అసలు టచ్ కూడా చేయలేకపోయాడు. వాట్ నాట్ వర్క్స్ ఇన్ దిస్ మూవీ బ్రో, ప్రతిదీ వర్కౌట్ అవుతుందిరా. వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, త్రిష అండ్ మన ప్రభాస్ కెమిస్ట్రీ కానీ, మ్యూజిక్ నువ్వు వస్తానంటే నేను వస్తాంటానా ఏ రేంజ్ హిట్ అంటే అప్పట్లో గుర్తు నాకు ఒక 3-4 years ఊపేసింది, ఇప్పటికీ ఊపుతుంది ఆ పాట. ఒక లవ్ స్టోరీయే, కాకపోతే దాంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ సెట్ చేసిన విధానం బాగుంటది. గోపిచంద్ యాజ్ ద విలన్ బ్రో, కేక సూపర్ ఉంటది. ప్రభాస్ లుక్స్, ఆ బాడీ, సునీల్ కామెడీ, ప్రకాష్ రాజ్ గారు, ఎవ్రీ సింగిల్ థింగ్ వర్క్స్ ఇన్ దిస్ మన్. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుంది. దగ్గర నేను ఒక 40 సార్లు చూసి ఉంటాయి సినిమా. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. ఎందుకంటే ఇది సినిమా అంటే పెట్టట్లేదు అంటే మాత్రం దీనికంటే గొప్ప సినిమాలు ఉన్నాయి మావా. సో కాబట్టి పెట్టలేకపోతున్నా, బట్ నాకైతే మాత్రం వర్షం చాలా 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 ఇష్టం సినిమా. అన్ని పాటలు వేరే లెవెల్ హిట్. మనకి స్టార్టింగ్ నువ్వు వస్తానంటే నేనంటానా, మెల్లగా కరగని సాంగ్ అబ్బో, దాంట్లో ప్రభాస్ గారు వాడతారు. తర్వాత ఇప్పుడు మెల్లగా కోపమా నా పైన సాంగ్, లంగా ఓని సాంగ్, చాలా చాలా మంచిగా ఉంటాయి పాటలన్నీ. సో టాప్ రా. నాకైతే మాత్రం సినిమా చాలా 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 బాగుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం టాప్ లో పెడతా, బట్ నేనైతే మాత్రం అది చెప్పలేకపోతున్నా, ఎందుకంటే చాలా ఇంకా వీటికంటే బెటర్ సినిమాలు కాబట్టి పెడుతున్నా. ఇప్పుడు ఈశ్వర్ని హౌ కెన్ వి పుట్ ఇట్ కదా, నేను అదే అన్నా, నువ్వు మంచి ఉందిలా, అందుకే ఏదోలా అలా అందులో పెట్టమన్నా. సో ఏదోలా అలా ఉంది ఈశ్వర్. సో అది సిచ్యువేషన్ అంట. సో ఇంత పెద్ద హిట్ అయింది కాబట్టి ప్రభాస్ గారి కెరియర్ లో నెక్స్ట్ సినిమా ఏం కావాలి, అటర్ ఫ్లాప్ కావాలి. అందుకే వచ్చింది అడవి రాముడు. సినిమాలో నాకు గుర్తుంది ఏంటంటే, అడవి తల్లి గురించి మా పెద్దయ్య చెప్పిన మాట ఏదో చెప్తాడు. ఒక మ్యూజిక్ వస్తుంది, కూడా వస్తుంది. ఆర్తి అగర్వాల్ హీరోయిన్. అండ్ ఆల్సో జింకవేటకి సింహంలో వస్తుంది ఒక సాంగ్. ఇంకేమైనా ఉన్నాయా గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా దీన్ని? కాలేజీలో పాము వస్తే మనోడు పట్టుకుంటా. అట్లాంటి కొన్ని కామెడీ సీన్, ఇప్పుడు రాజీవ్ కనకాల వీళ్ళు ర్యాగింగ్ చేస్తా ట్రై చేస్తుంటే ఏదో జరుగుతా ఉంటది, కొబ్బరికాయ వాళ్ళ కొడతాడు, బ్రహ్మానందము కోతి సీన్స్, అంతే బ్రో. ఏవి ఉండదురా ఒక్క సినిమా. నాకైతే టెక్నికల్లీ ఇది రాఘవేంద్ర, ఇది ఒకటే రా నాకైతే మాత్రం. కాకపోతే నేను రాఘవేంద్ర కొంచెం ఎక్కువ గుర్తుంది, అండ్ ఐ లైక్ ద క్యారెక్టరైజేషన్. బట్ అడవి రాముడు అయితే మాత్రం దండవరా బాబు. నాకు ఇది డెబ్యూ అయింటే సరిపోయేది అనిపించింది. ఇప్పుడు నువ్వు రాఘవేంద్ర ఒక యూనిక్ స్టైల్ ట్రై చేశారు అనుకోవచ్చు, అండ్ ఈశ్వర్ ఇస్ ఏ వెరీ మాసీ డెబ్యూ అని అనుకోవచ్చు. వర్షం పడ్డ తర్వాత నెక్స్ట్ అడవి రాముడు అనగానే లిటరల్లీ ఎట్లా అనిపించింది అంటే, మన RRR తర్వాత గేమ్ చేంజర్ ఎట్లయింది అట్లా అనిపించింది నాకు కదా. వర్షం పడాలి. సో దాని తర్వాత వచ్చింది చక్రం. ఐ లవ్ చక్రం, సూపర్ సినిమా. ప్రభాస్ యాజ్ అ పర్ఫార్మర్ మెల్లిమెల్లిగా అడుగులేస్తున్న సిచ్యువేషన్ నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే కృష్ణవంశీ గారి కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటది అనమాట. నార్మల్ గా ఏడ్చే దగ్గర వాయమ్మో గుండెలు బాదుకొని ఏడవడం, సీరియల్ ని చూపించే కథలు పడతా ఉంటాడు. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ కి నిజం తెలుస్తుందో హక్ చేసుకుని ఏడవడం, ఓకే కెమిస్ట్రీ బాగానే చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ చార్మి చూస్తుంది, చార్మి పరిగెడుతుంది, ఆ సీన్ కి నిజం చెప్పడు. ఎందుకు చెప్పడా అంటే లేక ఆమె ఆనందంగా ఉంటారు. ఇవన్నీ చక్రవాకం సీరియల్లో హీరోయిన్ కి వచ్చే ఎమోషన్స్ లెక్క ఉంటాయి. ఇవన్నీ థియేటర్లో చూస్తున్నా ఎట్లా అనిపిస్తుంది. అవి తప్ప కామెడీ అండ్ ఆల్సో ఆ ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్, మ్యూజిక్ ఎంత బాగుంటుందో సినిమా. ఇంకో మైనస్ ఏంటో తెలుసా ఈ సినిమాలో, ప్రభాస్ లుక్ బ్రో. ఏంటి బ్రో వర్షం చూసిన తర్వాత లుక్ ఏంట్రా, ఈవెన్ అడవి రాములో బాగుంటాడు రా. టెక్నికల్లీ నాకు సాహో వరకు ప్రభాస్ గారి లుక్స్ లో కంప్లైంట్స్ ఉన్న సినిమాలు చాలా తక్కువ, అందులో చక్రం టాప్ లో ఉంటదిరా. బట్ ఐ లవ్ చక్రం. సో నేను మాత్రం ఆఫ్టర్ వర్షం పెడతా బ్రో, ఎందుకంటే నేను వర్షం చాలా సార్లు చూసాను. బట్ నీకేమనిపిస్తుంది? నాకు పర్సనల్లీ ఆ లాస్ట్ 20-30 minutes ఎప్పుడైతే మనోడు క్యాన్సర్ ఉంది, మనోడు ఎగిరిపోతున్నాడు అని చెప్పిన తర్వాత ఆ కామ్నెస్ ఉంటుంది. ఈవెన్ స్కోర్ కూడా చాలా సటిల్ గా డిజైన్ చేస్తారు. ఇప్పుడు నేను రీసెంట్లీ చూసాను లాస్ట్ 30 minutes అందరం ఇట్లా చాలా కామ్గా చూస్తున్నాం. మనకు తెలిసి ఆడిపోతాడు, లైక్ ఆ క్యారెక్టర్ ఎగిరిపోతుంది. వాళ్ళ నాన్న రియాక్షన్ ఏంటి? ఇప్పుడు అమ్మ వచ్చింది, మనోడు ఇన్ని రోజులు కనపడకుండా వెళ్ళిపోయాడు. అమ్మలో ఆ ఇన్నోసెన్స్, వంటలు చేసి పెడతారా నాన్న అని, మనోడు ఏమైనా చెప్పడు. ఇప్పుడు ఈ వెళ్ళిపోయిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటి, నిజంగానే చనిపోయాడు, లైక్ అలాంటివి ఉంటాయి కదా, చాలా ప్యారల్స్ డ్రా చేస్తాం కదా. ఇట్ వాస్ సచ్ ఎ టైం. ఇట్లాంటి తెలుగు సినిమాలో కూడా హీరోకి ఎంత పెద్ద రోగం ఉన్నా గానీ టెక్నికల్ క్లైమాక్స్ లో చచ్చిపోద్రా, చచ్చిపోతే సినిమా పోతుంది. అందుకే ఇక్కడ నాకు తెలిసింది మెయిన్ వర్గాడానికి కారణం ఏంటంటే ఎమోషనే అని నేను అనుకుంటా. ఎందుకంటే ఒకడు వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నప్పుడు వాడు లిటరల్లీ ఇంత ఎక్స్టెంట్ కి వెళ్తాడు. ఎప్పుడైనా కానీ మనం ఒక మూవీకి వెళ్ళినప్పుడు మనం అరే హీరో నాలా ఉన్నాడు రా, లేదంటే లైక్ అలా నేను చేయాలనుకుంటున్నాను రా అని అలా ఉంటుంది. సో అది మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది త్రూ ఎమోషనల్. లైక్ మన క్యారెక్టర్స్ మనకి ప్యారలల్స్ ఉంటేనే కనెక్ట్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్వ్యూ మరి ఇంత మంచివాళ్ళు ఉన్నాడు, ఇట్లా ఉండకూడదే అని చెప్పేసి మనకు అనిపించదు అనమాట. సో
అలాగే ఏమైనా డిస్కనెక్షన్ అయిందో అని అనుకుంటాను. బట్ ఐ రియల్లీ లవ్ చక్రం మ్యాన్. అది పరిస్థితి అనమాట. బట్ ఐ లవ్ దాట్ మూవీ. చాలా చాలా బాగుంటది. వర్షం నాకు పర్సనల్ ఫేవరెట్. ఇప్పుడు ఇంకా లాగేస్తుంది ఆ సినిమా. ఎన్నిసార్లు చూస్తా. చక్రం ఏంటి ఎట్లా అంటే చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే అరే ఏమవుతుందో తెలుసు కాబట్టి ఎక్కువసేపు చూడలేనని ఫీలింగ్ ఉంటుంది. బట్ అది సిచ్యువేషన్. నీకు ఎక్కడ పెడదాం? వర్షం ఫస్టా, చక్రం ఫస్టా? అలాగే ఉంచు. మంచి ప్యాకేజ్ రా వర్షం. దీని తర్వాత వచ్చిందిరా అగ్నిస్కరణ సందర్భరిపు వర్త ప్రళయ రథ ఛత్రపతి. ఇదిరా సినిమా అంటే. ఈ సినిమా చూసిరా నేనురా నీ ఫ్యానేనా? చెప్తుంటే తిరగనన్నా దోతా తప్పితే ఏం గుర్తు రావట్లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన ఈ వర్సెస్ అన్ని కూడా నాకు తెలియదు. ఛత్రపతి వర్షం రిలీజ్ అయిన వెంటనే రావాల్సిన సినిమా రా ఛత్రపతి. ఆ టైంలో కనుక ఛత్రపతి పడుంటే అప్పుడే టియర్ 1 స్టార్ ఆ రేంజ్ లో వెళ్ళిపోయింది. అప్పుడులోనే వేరే లెవెల్ స్టార్డమ్ చూసిన సినిమా ఖచ్చితంగా. అమ్మ బాబో ఏమన్నా సినిమానా, క్యాక సినిమా. దీన్ని రీమేక్ చేసిండు ఒక ఆయన, కళాఖండం తీసిండు. దాన్ని చూడలేక చచ్చిపోయినా. ఆ ఇంట్రో సీన్ బ్రో, సొరచాపతో ఫైట్ ఏంటరా మైండ్ మింగిందా మీకు అసలు? రాజమౌళి అసలు ఎట్లా పెట్టినావు? లైక్ నేను సొరచాపతో ఎలివేషన్ చెప్పిస్తాను నీకు. పిచ్చి లేచిపోయే రేంజ్ లో ఉంటుంది బాబు సినిమా. ప్రభాస్ యాజ్ అన్ యాక్టర్, ఆయనకి ఒక మంచి స్క్రిప్ట్, మంచి రోల్, మంచి డైరెక్టర్ చేతిలో పడితే ఛత్రపతి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ నచ్చుతుంది నీకు. ఎలివేషన్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ క్యారెక్టర్, అమ్మా బాబోయ్ చెడుగులు ఆడేస్తాడు. అండ్ మళ్ళీ అదే చెప్తున్నా, యాక్షన్ సీక్వెన్స్ జస్ట్ పేరుకి పెట్టడం కాదు, దానికి ఒక మంచి ఎమోషన్ ఉండాలి. సూర్యుడు ఎన్నెన్ని ట్రూప్స్ ఉంటాయి ఆ సినిమాలో, ఎన్నెన్ని సీక్వెన్సెస్ ఉంటాయి రా బాబు. ఐ బికేమ్ ప్రభాస్ ఫ్యాన్ బికాస్ ఐ వాచ్ ఛత్రపతి. అక్కడ నుంచి నేను ఇంకా కథ ప్రభాసే, చిరంజీవి గారు ఎవరు కాదు, నాకు ప్రభాసే అని ఫీలింగ్ క్రియేట్ చేసిన సినిమా ఛత్రపతి. సినిమాలో ఏవైనా మైనస్లు ఉన్నాయంటే మాత్రం శ్రియా సీన్స్ ఏవైతే ఉంటాయి హీరోయిన్ తోటి, అవి మాత్రం ఈ డిడ్ నాట్ ఏజ్ వెల్. నాకు శ్రియా సీన్స్ బాగుంటాయి. లైక్ పచ్చళ్ళు పెట్టేది, నువ్వు కొన్ని సీన్స్ చెప్తున్నావు. టోటల్ ఆర్క్ చూసుకుంటే ఏమీ లేదు అక్కడ. అండ్ ఆల్సో ఇట్ గోస్ కైండ్ ఆఫ్ వల్గర్ వెళ్ళిపోతాయి సాంగ్స్ కానీ. కొంచెం కామెడీ బాగుంటది. నేనేమంటున్నా అంటే హీరోయిన్ తో వచ్చే సాంగ్స్ కానీ, రొమాన్స్ కానీ, ఇట్ డిడ్ నాట్ ఏజ్ వెల్ ఫర్ మీ. మ్యూజికల్ గా ఎమోషన్స్ నాకు అద్భుతంగా నచ్చుతాయి. ఎవరి గురించి అయినా మాట్లాడుకోకపోయినా కానీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ షఫీ బ్రో. వసక్కల్లా ఎప్పుడైతే రివీల్ అయిపోయిన తర్వాత అమ్మ చనిపోయినా నాకేంట్రా అని అంటాడు, లేపి ప్యాటర్న్ కొడతాడు రా ప్రభాస్. షాట్ ఎగిరి అవతల పడతాడు. అది మాత్రం అది కుక్క మరి పెడతాడు చూడు. అప్పటి వరకు లైక్ తట్టుకుంటాడు మనోడు. ఏం పీకలేడులే, అమ్మ నా దగ్గర ఉంది కదా అనే రేంజ్ లో ఉంటాడు మనోడు. మింగుడు లైన్ దాటగానే నాకు అనిపించేది ఏంటో తెలుసా, ఛత్రపతిలో ఒక మైనస్ అనిపించేది, చాలా మందికి అనిపించేది ఏంటంటే, అరే ఫస్ట్ హాఫ్ నువ్వు ఆ రేంజ్ ఎలివేషన్స్, ఆ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టినావు, సెకండ్ హాఫ్ కొంచెం ఏంట్రా ఎమోషన్ తీసుకెళ్ళినావు, ఇటో వెళ్ళిపోయింది అనుకుంటాం. కానీ బ్రో నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చుతుంది రా. నాకు పర్సనల్లీ ఫస్ట్ హాఫ్. ఇప్పుడు చెప్పేస్తున్నా, ఛత్రపతిని చూసే కేజీఎఫ్ తీసారా. ఈవెన్ ప్రశాంత్ నీలే చెప్పిండు ఇప్పుడు ఏదో కేజీఎఫ్ అది ఇది అంట. ఒక్క వి హ్యాడ్ కేజీఎఫ్, దాని రేంజ్ సినిమా ఛత్రపతి తోటి 2005 లోనే వి హ్యాడ్ ప్రభాస్ హ్యాడ్ దాట్. అది చూసే కేజీఎఫ్ వచ్చింది. దాన్ని చూసే ఇప్పుడు సలార్ కూడా ఛత్రపతిలో ఏ వర్కౌట్ అయిందో అవి తీస్తేనే సలార్ వచ్చింది మనకి. సో అందుకే వింటేజ్ ప్రభాస్ ఎందుకు అంటున్నాం అంటే, ఛత్రపతిలో ఏదైతే వర్కౌట్ అయిందో దాన్ని తీసుకొచ్చి సలార్ పెట్టింది కాబట్టి మనం చెయ్యని చొక్కా దించుకున్నాం. అది పాయింట్ అన్నట్టు. ఛత్రపతి లాంటి సినిమా ఇంకా చాలా మందికి పడాలనుకున్నారు, ఎవరికి పడలేకపోయింది. మళ్ళీ ప్రభాస్ కి పడింది సలార్, అందుకే నచ్చింది కాబట్టి. అది సిచ్యువేషన్. సో మీరు ఎక్కడ పెడతారు? నేనే సినిమా బ్రో, నాకైతే మాత్రం ఇంకేం చెప్పలేను. మీ థాట్స్ ఎందుకు ఇది కామెంట్స్ లో చెప్పండి. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. ఛత్రపతి లాంటి సినిమా పట్టిన తర్వాత పౌర్ణమి రావడం ఏంట్రా, నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఛత్రపతి ఎలాంటి సినిమా అంటే, నువ్వు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నంబర్ 1 మాస్ హీరో, యూ బికేమ్ సచ్ అ బిగ్ స్టార్. నువ్వు జాన్రా మార్చేసి మ్యూజికల్, రొమాంటికల్, యాక్షన్ థ్రిల్లర్ ఏటో వెళ్ళిపోతుంది పౌర్ణమి. బట్ యు నో వాట్, ఐ లవ్ ద మూవీ బ్రో. దాట్ ఈస్ వై ఐ లవ్ ప్రభాస్. ఎందుకంటే ఛత్రపతి లాంటి సినిమా వచ్చిన తర్వాత స్టిల్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే పౌర్ణమి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ప్రభాస్ అయితే మాత్రం బ్రో. క్యారెక్టర్స్ వైజ్ గా టెక్నికల్లీ చూసుకుంటే, ఒక రాజు ఒక అమ్మాయిని కొనేసుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే నాట్యం ఆడుతుంది. దానికి కోసం ఫస్ట్ అక్క పారిపోతే, అక్క ఒకరితో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమలో పడ్డోడికి వేరేదో బ్యాక్ స్టోరీ ఉంటుంది. 2 కుటుంబాల మధ్యలో కక్ష. దాన్ని చంపితే చచ్చిపోయినోడి చొక్కాని తీసుకొచ్చి నువ్వు ఎండలో ఎండేస్తే, అది పచ్చబడ్డ తర్వాతనే నువ్వు మళ్ళీ అటాక్ చేయాలి. అయ్యేంత వరకు ఈ కుటుంబాల మధ్యలో పోరు. ఇదంతా అనుకున్నా కానీ ఇడికి హీరోయిన్ దగ్గర చూసుకుంటే, వాళ్ళ వంశంలో ప్రతి అమ్మాయి నాట్యం చేసి అక్కడ శివుని దగ్గర నాట్యం చేయాలి. ఇవన్నీ జనరల్ గా అసలు ఎట్లా కలుస్తాయి? దీనికి ఎంత మంచి స్క్రీన్ ప్లే పెట్టుకుంటాడు. క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్, ఎన్నెన్ని మంచి సీన్స్. శివకేశవ సీన్ ఉంటది, ఏదైతే మనకు పాము వస్తుంది డాన్స్ దాంట్లో ఫ్లూట్ కొడుతుంటే అక్కడ ఎలివేషన్ పడుతుంది. వీడు మామూలుడు కాదు, శివకేశవుడు అనుకుంటా. బ్రో అసలు ఎలా రా ఈ సినిమా ఎలా ఫ్లాప్ అయిందిరా, నాకు అర్థం కావట్లేదు. మనోడి క్యారెక్టరైజేషన్ అంటే మాసి వెళ్లకుండా ఒక కామన్ మ్యాన్ కింద స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత మనోడు
అంటే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ట్రై చేస్తా ఉంటారు. అదే రా ప్రాబ్లం. ఐ థింక్ మేబీ ఇప్పుడు జనాలందరూ అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. బట్ ఆ టైంలో ఏంటంటే ఒకసారి నువ్వు ఒక హీరోగా ఎస్టాబ్లిష్ చేసేసుకున్న తర్వాత పీపుల్ ఆర్ యూస్ టు ఇట్ అనమాట. అదే మాస్ జాన్రాకి అలవాటు అయిపోతారు. మ్యూజికల్ గా ఎంత మాట్లాడుకోవాలి, ఎంత మాట్లాడుకున్నా తక్కువేరా. కొడతాడు చూడరా బాబు డిఎస్పి, ఏమన్నా ఆ రేంజ్ కొడతాడు. మువ్వల్లా నవ్వకిల్లా కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్వచ్ఛమైన గేదె పేడ అని చెప్పేసి నాకు ఇతడు చూసి ఒరే ఎవడరా నువ్వు పేడ నాకుతున్నావు, ఇట్లా డెలివరీ చాలా బాగుంటాయి రా పౌర్ణమిలో. రాధేశ్యామ్ పౌర్ణమి రేంజ్ లో పడాల్సింది బ్రో. పౌర్ణమిలో అది తీసుంటే రాధేశ్యామ్ ఇటో పోయేదిరా నిజంగా. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, పెట్టేస్తున్నా. మంచిగా ఉంటది. బెటర్ దెన్ వర్షన్. సో యా, నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. దట్ ఈస్ యోగి. నాకు యోగి అస్సలు నచ్చదు. ఇట్స్ రీమేక్ కరెక్టే, బట్ పర్ఫార్మెన్స్ ఇన్నోసెంట్ ప్రభాస్ ఏదైతే ఉంటుందో మనకి ప్రసాద్ క్యారెక్టర్ అంతా కూడా చాలా బాగుంటది. మ్యూజిక్ అది మనకి తల్లి మ్యూజిక్ ఉంటుంది చూసావా, ఏ పూజ చేసిందో ఆ ఒక్క బిట్ ఎమోషన్ వాడు బాగుంటది. శారద గారి ఏదైతే ఉంటుందో అంతే తప్ప రాడ్రా బాబు. రాఘవేంద్ర కంటే బెటర్, ఎందుకంటే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకు అంతే. రాఘవేంద్ర ఇస్ బెటర్ దెన్ యోగి. సీరియస్లీ ఏమో మ్యాన్. యా బ్రో, ఐ డిసగ్రీ. రాఘవేంద్ర కంటే బెటర్, ఎందుకంటే లైక్ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ కొట్టేసినాయి రా. కాన్సే శారదా గారి సీక్వెన్స్ చూపిస్తా ఉంటారు, నా కొడుకుని ఇక్కడికి తీసుకురా రమ్మని చెప్పిన అని చెప్పేసి ఆమె రోజంతా అక్కడ వెయిట్ చేస్తుంది, వాన పడుతుంది చెప్పేసి అదంతా బాగుంటుంది అంతే. కాకపోతే అంతే బ్రో, నా వల్ల కాదు, కష్టమే. సో యా, అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు మున్నా. నైదర్ గుడ్ నార్ బ్యాడ్ అట్లని చెప్పేసి క్యాక సినిమా అనిపించదు, అట్లని చెప్పేసి తీసి పారేసినట్టు కూడా ఉండవు. మ్యూజిక్ మున్నా అమ్మ బాబు ఇప్పటికీ ఇంట లైక్ నా ప్లే లిస్ట్ లో లైక్ కదులు ఆ పాట చాలా బాగుంటది. అండ్ ఆల్సో బగ మండే అక్కడ ఒకటి ఉంటది. అండ్ ఆల్సో మనస షార్ట్ బస్టర్. సినిమా స్టోరీ చూసుకుంటే మాత్రం ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే లైక్ భార్యని కొడుకుని అమ్మేస్తాడు అంతే, సినిమాలు ఇంకేముండదు. ఊర్లో వాళ్ళందరూ ఎమ్మడబడుతుంటే కూతురు హెల్త్ బాగోకపోతే కూతుర్ని లైక్ దేకడు. అందరూ పడంగానే తల్లి అని ఒళ్ళో కూర్చొని ఏడ్ చేస్తాడు అనమాట, పరిగెత్తుకుంటూ వచ్చి. వైఫ్ ఎక్స్ప్రెషన్ చూడాలి ఆ టైంలో. సినిమా పాయింట్ వైజ్ గా బాగానే ఉంటది రా. అంటే లైక్ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద క్రిమినల్ అయిన ఒక తండ్రి దగ్గరికి తాను వదిలేసిన కొడుకు వచ్చేసి ఇన్ని రోజులుగా వాళ్ళ అమ్మ మీద ప్రతీకారం తీసుకోవడానికి ముందే నేను నీ కొడుకునని చెప్పి నేను చంపేస్తా అని చెప్పిన తర్వాత దీని మీద ఎలా ఉంటుంది. టెక్నికల్ ఒక లైన్ చూసుకుంటే బాగానే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇట్స్ వెరీ యూనిక్ కాన్సెప్ట్. ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం ఏంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది మాత్రం గ్యారంటీ. నాకైతే మాత్రం మొన్న చూడలేను బ్రో నేను. ఐ పుట్ ఈశ్వర్ ఈస్ బెటర్ దెన్ మున్నా. ప్రభాస్ గారు బెటర్ చేసిన సీన్స్ యోగిలో ఉంటాయి, మున్నాలో ఉండవు. మున్నాలో ఏదో వెళ్తుందిలే అన్నట్టు అనిపిస్తుంది. వి సా ద బెటర్ వర్షన్ ఆఫ్ ప్రభాస్ ఇన్ యోగి దెన్ మున్నా నా దృష్టిలో. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ మూవీ బుజ్జిగాడు. ఐ లవ్ బుజ్జిగాడు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నిట్లలో బుజ్జిగాడు వేర్రా బాబు. పూరి జగన్నాథ్ చేతిలో పడితే హీరో ఎలా బిహేవ్ చేస్తాడో, ఎలాంటి ఇప్పటివరకు మనం చూడని ఏలియన్ లా ఎలా మారతారో, దాట్ ఈస్ బుజ్జిగాడు బ్రో. నాకైతే ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్, ఆయనకు పడ్డ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్ ఉంటది, మోహన్ బాబు గారిని చంపడానికి వస్తారో అట్లాంటి సీన్స్, క్యారెక్టరైజేషన్ మాత్రం క్యాక్ ఉంటది. ఒరే బాబ్జీ, వాల్ వావర్స్ రన్నింగ్ లో ఉండగా అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడు అనుకున్నావరా? అట్లాంటి సీన్లు లైక్ బుజ్జిగాడు క్యారెక్టర్ బ్రో. ప్రభాస్ ప్రతి సినిమాని ప్రభాస్ మోషన్ చూసిన మోషన్ సినిమాలని నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే హీ యాజ్ అ క్యారెక్టర్, హీ యాజ్ అన్ యాక్టర్, హీ ప్రూవ్డ్ లైక్ నేను జస్ట్ ఏదో మాస్ గా కట్అవుట్ మాత్రమే కాదు, నాలో ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు చూపించిన సినిమాలో బుజ్జిగాడు ఒకటి. అద్భుతంగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా ఎంఎస్ నారాయణ గారితో ఒక సీన్ ఉంటుంది, ఎమోషనల్ సీన్. నేనే నాన్న బుజ్జి అని చెప్పేసి అనడం మస్త్ అనిపిస్తారు. ఆ ఇంటర్వెల్ కూడా మస్తు ఉంటుంది. లైక్ ఎలివేషన్ ఎక్కడెక్కడ పడాలి, ఎలివేషన్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఎమోషన్ పడాలి, ఎమోషన్ పడుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా బుజ్జి గారి క్యారెక్టర్ మీదే ఉంటాయి. దాన్ని తీసేసిన అనుకో సినిమా ఓకే, జస్ట్ ఏదో ఆ క్యారెక్టర్ ని చేసినట్టే అనిపిస్తుంది. టెక్నికల్లీ పూరి జగన్నాథ్ గారి సినిమాలు కొన్ని అలానే ఉంటాయి. సో అలా చూసుకుంటే మాత్రం బుజ్జిగాడు వాజ్ ఓకే మూవీ, బట్ నాకు పిచ్చి నచ్చుతుంది. బెటర్ దాన్ చక్రం ఎక్స్పీరియన్స్ పరంగా ఐ అగ్రీ. బట్ నేను పర్సనల్ క్రిటికల్ మ్యాన్, ఐ లైక్ చక్రం మోర్. నాకు బుజ్జిగాడులో నాకు అనిపించేది తెలుసా, ఒకటే తిన్ లైన్, అక్క గారు వెళ్ళిపోయారు, అయ్య గారు ఇక్కడ ఉన్నారు, ఎత్తుకుతున్నారు, 2.5 గంటలు ఎత్తుకుతారు. లాస్ట్ కలిసి ఆ ఫేస్ ఆఫ్ కావచ్చు, ఇద్దరు కాన్వర్సేషన్స్ కావచ్చు, అన్ని మనకు ఆల్రెడీ ముందు చెప్పేశారు, అక్కే బుజ్జి అని అన్ని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నువ్వు ఎంతవరకు లాగుతావు దాన్ని, అలాగే వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది బ్రో. మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఆ క్యారెక్టర్ తీసే మిగతా సినిమా ఏంటని మాట్లాడుతున్నాం, కానీ ఆయన ఉన్నాడు కాబట్టి సినిమా అంత బాగుందని నేను అంట. సో ఇన్ దాట్ వే స్టిల్ నువ్వు ఎత్తుకొచ్చి చక్రం పైన పెట్టావంటే మాత్రం కాస్తున్నాను. ఎక్స్పీరియన్స్ వైజ్ గా ఐ లవ్డ్ బుజ్జిగాడు మోర్ బ్రో. బట్ స్టిల్ చక్రం ఈజ్ అ ఫార్ బెటర్ మూవీ, ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్, ఫార్ బెటర్ స్టోరీ లైన్, ఫార్ బెటర్ ఎమోషన్స్, చాలా బాగుంటుంది. స్టోరీ యాజ్ అ హోల్ సినిమా మొత్తం వర్కౌట్ అవుతుంది. బుజ్జిగాడలో ప్రభాస్ వర్కౌట్ అవుతారు. సో యా, మీ థాట్స్ చెప్పండి, మమ్మల్ని మింగడానికి రెడీగా ఉండండి. కామెంట్స్ రాస్తా ఉంటారు బుజ్జిగాడు అక్కడ పెట్టినారని చెప్పేసి. నేను కాదు రీజన్, వాడిని ఇట్టండి. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు బిల్లా. బిల్లా ఐ డోంట్ కేర్, ఎవడేమన్నా రండి. తమిళ్లో అజిత్ బాగా చేసిండు,
షారుఖ్ ఖాన్ డాన్లు చేసిండు అన్ని మడతేసుకొని వెనక ప్యాకెట్ లో పెట్టుకోండి. బిల్లా ఈజ్ బిల్లా, ఒక్క ప్రభాసే రా టాప్. నా లోపల ఫ్యాన్ బయటకు వచ్చి చెప్తా, బొక్క ఎవడు చేయలేకపోయాడు. మెహర్ అన్న తన జీవితంలో ఏ సినిమా ఈ రేంజ్ లో తీయలేడురా. ఇది ఆయనే తీసాడా లేదా అనే కూడా డౌట్ వస్తా ఉంటది ఒక పాయింట్ లో. ప్రభాస్ ఇట్లా కూర్చున్నాడు రా, ఇట్లా ఒక మోల్డ్ తయారు చేసినట్టు, అరే నీకోసమే తీసిన సినిమా అన్నట్టు ఉంటది. బిల్లా క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఉండదు, బట్ బిల్లా క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. బిల్లా యాజ్ అ హోల్ అది ఒక పెద్ద, ఇక్కడ నుంచో దూరం చూస్తుంటే వాయమ్మో వీడు బిల్లానా అన్నట్టు జస్ట్ నిల్చొని చూపిస్తాడు. చిన్నగా అక్కడక్కడ హన్సిక చంపే కొన్ని సీన్స్ ఉంటాయి, అక్కడ సుబ్బారాజుని చంపే సీన్స్ అంటే వీడు మరీ క్రూయల్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. అంతకంటే ఎక్కువ చూపెట్టాడు అంతే చాలు మాకు. దాన్ని దూరం నుంచి ఒక రంగా అనే ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి దాని కలిపిడి చూసినావా, రంగా ఆడొచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్ మసాలా ఎక్కుతుంది రా, మామూలు సినిమా అయితే మాత్రం. ఇవేం మాట్లాడుకోకపోయినా కానీ మనీష్ శర్మ మ్యూజిక్ అయితే క్యాక్. బొమ్మాలి అప్పుడు టెక్నికల్ స్కూల్లో డాన్స్ చేసే టైంలో అప్పుడు మాట బొమ్మాలి స్టైలిష్ అది. ప్రభాస్ ని ఆ రేంజ్ లో మేరన్న చూపిస్తారని ఎవరు అనుకోలేదు. అప్పటికి యాక్చువల్లీ ఎవరికి తెలియదు ఇదంతా. తర్వాత షాడో వచ్చి ఒక్కొక్కటి రాడ్ మీద రాడ్ దిగుతుంటే అన్నా నువ్వేనా మెహర్రామ్ వేసే కల్లో కూడా అనుకుని ఉంటాడు రా ఈ సినిమా తీస్తా అని చెప్పేసి. ఇది రీమేక్, మళ్ళీ కామెడీ వర్కౌట్ అవుతుంది. ప్రభాస్ 2 క్యారెక్టరైజేషన్స్ టోటల్ పిచ్ డిఫరెంట్ ఉంటాయి. లైక్ బిల్ల లేనప్పుడు ఓరంగా నువ్వు రెచ్చిపో రసారంగా అంటాడు, ఆ బిట్టు మస్తు ఉంటది. నాకు ఇంకోటి స్క్రీన్ ప్లే స్టైల్ ఉంటది. బిల్లాగా డిస్గైజ్ లో ఉన్నా గానీ నువ్వు ఎప్పుడైతే రంగా బీయింగ్ రంగా ఉంటాడు చూసా, ఈవెన్ విత్ బిల్లా, అప్పుడు సినిమాటోగ్రఫీ చేంజ్ అయిపోద్ది. నీకు స్లో మోషన్ లో ఏముండవు, మనోడు బిహేవియర్ కూడా చాలా లూజ్ అయిపోతాడు. నాకు సినిమాలో టాప్ సీన్ అంటే మాత్రం ప్రీ క్లైమాక్స్ రా. వీళ్ళు వెంట పడుతున్నారు, ఇక బిల్లా ఎక్కడున్నో తెలిసిపోయింది వీళ్ళందరికీ. పోతాడు, డెడ్ బాడీ పడేసిన తర్వాత ఒక ఎంట్రీ ఉంటది బ్రో, ఇట్లా గన్ పెట్టి ఆ డెడ్ బాడీ ముందు పడగా వెనకాల నుంచి పోలీసు వాడు వస్తే వాడిని కాల్ చేసి ఒక షాట్ ఉంటది, గన్ ఇట్లా పట్టుకొని ఇట్లా నడుస్తుంటే గన్లకించి ఇట్లా పొగొస్తా ఉంటది. ఆ షాట్ ఒరే మెహరు నువ్వేనా ఇది, నీ కెరియర్ ఇలాంటి సినిమాలు చేయలేవాలి. సో ఇది సిచ్యువేషన్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. పూరి జగన్నాథ్ తో మళ్ళీ వస్తుంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ బుజ్జిగాడి తర్వాత కొన్ని రోజులు పట్టింది టైం. అమ్మ బాబాయ్ సూపర్ వస్తుంది, మళ్ళీ వేరే లెవెల్ సినిమా వస్తుంది అనుకున్నా. ఏకి నిరంజన్ తీసిండో, నేను చాలా నీట్ గా ఇంత బ్లాండ్ గా కూడా సినిమా తీయొచ్చా అంటే దట్ ఈస్ ఏక్ నిరంజన్ బ్రో. ఒక్కటి సావులో పెట్టదు, సావు పెట్టదు కింద. ఏంట్రా అంత దారుణంగా ఉంటుందారా? నాకు అంత దారుణ మ్యూజిక్ ఎవరు లేరని ఏం చేసుకుంటారా మ్యూజిక్ తో సినిమా పోతే. నేను ఇంకా స్టిల్ మొన్న కర్మ గాలి కొన్ని నెలల క్రితం చూసా, మన కంగనా అన్నట్టు ఉందని అప్పుడు అర్థమైంది. ఓకే, హీరోయిన్ గారు అక్కగారు మూత ఒకటి ఉంటది, మూత ఒక రకంగా కదులుతుంది, దాంట్లో డైలాగ్ ఒక రకంగా వచ్చింది. సరే హీరోయిన్ తట్టుకుందా, సరే తట్టుకుంది, ఎందుకంటే ఈ మధ్య అన్ని సినిమాలు అట్లాగే తగలటాయి కాబట్టి డైలాగులు సింక్ ఉండు. పర్ఫార్మెన్స్ ఉంటది రాదా అంది, విలన్స్ తప్ప సరుకు ఇంట్రెస్టింగ్ ఉంటాడు అంతే. ఏం ఉపయోగం? ఇప్పుడు మనోడు ఫాదర్ ఉంటాడు, వాడిని చూస్తుంటే సిర్రెత్తా ఉంటది, ఏందో అర్థం కాదు. దండుపాలెం బ్యాచ్ తీసుకొచ్చి బకరా ఏదో మాత్రం ఇది ఎట్లా ఒప్పుకున్నాడో అర్థమే కాదు. ఫస్ట్ మూవీ బ్రో, నీకు సావేరాలో పెట్టలేకపోతున్నా నేను, నువ్వు పెట్టమంటే పెడతా. ఏం పర్లా, ఇంకొన్నాయి దాంట్లోకి వస్తే ఇంకో 2-3 ఒకటి వచ్చింది, ఒకటి గ్యారెంటీ వచ్చింది, మిగతా పక్కన పెట్టి. ఏక్ నిరంజన్ అయితే మాత్రం ఓ కుక్క రాడ్ రా నాకైతే మాత్రం. వాడికంగా నీకు సావేరా అనేసిండో. సో మీరు చెప్పండి, లాస్ట్ లో చూద్దాం ఏది పరిస్థితి బట్టి చూసుకుందాం అన్నట్టు. యా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ డార్లింగ్. ఇంత పెద్ద కష్టం అంటే ఇప్పుడు డార్లింగ్ ఫస్ట్ పెట్టాలా ఛత్రపతి పెట్టి? డార్లింగ్ ఫస్టా ఛత్రపతి ఫస్టా? డార్లింగ్ ఫస్టా ఛత్రపతి ఫస్ట్? ఛత్రపతి. షూరా? ఏం మాట్లాడాలి ఈ సినిమా గురించి? వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ ప్రభాస్. ఆయన నిన్ని జానరాస్ చేసిండు. ఇప్పుడు మనం చూసుకుంటే హైలైట్ ఏంటంటే ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టైం చూసినప్పుడు తెలియదు మనకి, బట్ మల్టిపుల్ టైమ్స్ చూసేటప్పుడు సార్ నాకు తెలుసు అవి ఏం జరుగుతుందో. ఉంటదరా ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఫాదర్ తోటి ఆ బాండింగ్ వేరే బ్రో. 2010 లో మన ఫాదర్స్ తో అట్లా ఉండాలనుకుంటాం, అట్లాంటి సీన్స్ పడతాయి. వాళ్ళ అమ్మ ఇంగ్లీష్ తోటి ఏదో కూరి చేస్తా ఉంటది, అది వర్కౌట్ అవుతుంది నీకు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సినిమాలో క్యారెక్టర్స్ అన్ని సేమ్ ఉంటాయి, కాకపోతే క్యారెక్టర్స్ ని రెండు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తోటి రెండు డిఫరెంట్ కామెడీ పీసెస్ నడుస్తూ ఉంటాయి. అన్ని వర్కౌట్ అవుతాయి.
క్యారెక్టర్స్ కూడా అంతే. ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న ప్రభాస్ కి ఫ్లాష్ బ్యాక్ ఉన్న ప్రభాస్ కి డిఫరెన్స్ ఉంటుంది. అవి రెండు వర్కౌట్ అయితే ఆ సినిమా చూస్తుంటే డిఫరెంట్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చిన తర్వాత డిఫరెంట్ సినిమా చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇవి రెండింటికి కనెక్షన్ ఉందంటే నువ్వు నమ్ముతావు. అద్భుతమైన రైటింగ్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన కామెడీ, అద్భుతమైన ఎమోషన్, ఇవన్నీ పెట్టుకుని ఎమోషన్ పండిస్తాడు. మళ్ళీ డార్లింగ్ లాంటి సినిమా వర్కౌట్ కాదురా. ఆన్ పేపర్ చూస్తే బొక్క కూడా వర్కౌట్ కాదు, వర్కౌట్ అవుతుంది రా సినిమా. అసలు కామెడీ జస్ట్ ఏదో పెట్టాలి కదా అని పెట్టినట్టు ఉంటుంది. అది చాలా నీట్ గా ఇన్సిక్ అయిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ని ఇంప్రెస్ చేయాలరా 10 రోజులు, యూ హ్యావ్ టైమ్. వైర్ వీకేస్తాడు, సో లాట్స్ ఆఫ్ గ్రీన్స్, చాలా బాగుంటుంది, వెళ్ళిపోతుంది. నువ్వేగా వైర్ వీకింది అంటే అక్కడ కాకి కూడా ఉంది, కాకి కూడా వీకేచ్చు కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నా. ఇదంతా చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్స్ అని మనం ఫస్ట్ హాఫ్ డిఫరెంట్ గా చూసినాం, వీళ్ళందరూ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాటిని తీసుకొచ్చి సెకండ్ హాఫ్ లో ఎంటైర్లీ డిఫరెంట్ మూవీ చూపిస్తా ఉంటావు అండ్ ఇట్ వర్క్స్. నాకైతే అదే బ్రో, ఛత్రపతి బెటర్, ఇది బెటర్ అంటే నాకు అదే టెన్షన్. ఇప్పుడు ఏది టాప్ లో పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. ఛత్రపతి అంటే అది కొంచెం మోర్ మాస్టర్ అప్రియల్ కాబట్టి ఎక్స్పీరియన్స్ వైజ్ గా మనం దాన్ని ఎక్కువ ఎన్నిసార్లు అయినా నేను నా పని చేసుకుంటూ డార్లింగ్ పక్కన పెట్టుకొని చూస్తా. బట్ నేను ఛత్రపతి నేను కూర్చోవాలి, ఫిల్మ్ మొత్తాన్ని చూడాలి. ఛత్రపతి ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, డార్లింగ్ ఈజ్ అన్ ఎమోషన్. నెక్స్ట్ గోస్ టు యూ గాట్ మిస్టర్ పర్ఫెక్ట్. అంటే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇచ్చిన తర్వాత ఈ వెంట్ ఆన్ టు మేక్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంట్లో ఒక టీనేజర్ ఎర్లీ 20s లో ఉన్నోడు డార్లింగ్ చేస్తే కొంచెం జాబ్ వచ్చి సెటిల్ అయినోడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ పెట్టాడు. దట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. పెళ్లి దగ్గర ఫస్ట్ అంతా ప్రేమ, ఇప్పుడు పెళ్లి చేసుకునేటోడు ఎట్లుంటది, వాడు ముఖ్యంగా ఏజ్ అయిన తర్వాత వాడి థింకింగ్ ఎట్లుంటది, వాడి గోల్స్ పట్టేసి అడ్జస్ట్మెంట్ లేట్. బ్రో నువ్వు పాయింట్ వైజ్ చూసుకుంటే మిస్టర్ పర్ఫెక్ట్ వాస్ ద మోస్ట్ యూనిక్ థింగ్. నాకు బాగా నచ్చేది మనోడి విలేజ్ కాన్వర్సేషన్స్, నీకు ప్రభాసీనుతో సీన్స్ ఉంటాయి, ఇవన్నీ అని బాగుంటాయి. కానీ నీకు ఎప్పుడైతే మన తాప్తి అక్క కనపడుతుందో ఫ్రేమ్ లో, తాప్సీ ఫీల్ సో ఆర్టిఫిషియల్ ఇన్ ద మూవీ. మిగతాలందరూ బాగుంటారు. మనోడు టేస్ట్ మ్యాచ్ అయింది కదా ఇద్దరికి. సో మనం ఏమనుకుంటాం, మనోడు ఎట్లా ఉన్నాడు ఆమె కూడా అట్లా ఉంటది, మనోడు కార్బన్ కాపీ అనుకుంటాం. లే పిచ్చ క్రింజ్ ఉంటది, వాడికి కనీసం వాడికి ఏదో రీజనింగ్ ఉంటది, ఒక థాట్ ప్రాసెస్ ఉంటది. ఇవి అలాగా ఫుల్ క్రింజ్. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు కాజల్ వాస్ పర్ఫార్మింగ్ వెల్ బ్రో. అసలు వాళ్ళిద్దరు ఇంత, వాళ్ళ పేరు ఎంత బాగుంటది అంటే అరే వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు గొడవ పడ్డా కానీ క్యూట్ గా అందంగా ఉంటా ఉంటుంది. అండ్ ఆల్సో నీకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈవెన్ తాప్సీ వచ్చినా గానీ కాజల్ అండ్ ప్రభాసే కలుస్తారు లాస్ట్ లో, వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారని నీకు మైండ్ లో ఎక్కిపోతుంది. అట్లాంటి టైంలో నువ్వు తాప్సీతో ఇంకెంత బాగా చూపెట్టాలి, లేదురా బాబు ఇక్కడ నిజంగానే కంటెండర్ ఉందని ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అది రాలే. వాళ్ళంతా ఆర్టిఫిషియల్ కనబడడానికి కారణం అదేనేమో. అంటే ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండరు కాబట్టి వీళ్ళిద్దరికి నచ్చిందే చేస్తారు, నచ్చకపోతే వీళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుకుంటారు తెలుసు. అండ్ బికాస్ వి సా దెమ్ ఇన్ డార్లింగ్ కూడా మనకి అసలు పేరు కేక బ్రో. కాజల్ అండ్ ప్రభాస్ అండర్ రేటెడ్ బ్రో. డార్లింగ్ లో ఇద్దరు తిక్క తిక్క చేస్తారా, దీనిలో అట్లా ఉంటుంది, కొంచెం వెచ్చడుగా ఉంటుంది, మనోడు కొంచెం తిక్క తిక్క చేస్తాడు. కాకపోతే లైక్ కాజల్ గ్రౌండెడ్నెస్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ గురించి డిఎస్పీ గురించి మాట్లాడితే మాత్రం మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ బదులుతో ఇప్పటికి అట్లాంటి అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను సాంగ్ ఒకటి ఉంటది. మళ్ళీ మన ప్రభాస్ వర్షన్ ఒకటి ఉంటది, చలి చలిగా వెళ్ళింది సాంగ్. మా అమ్మ ఎన్ని ఏళ్ళు రా దాన్ని రింగ్ టోన్ గా పెట్టి సావ కొట్టిందిరా బాబు మా ఇండియాలో. అంతా కరెక్టే మాట్లాడుకున్నాం. రేటింగ్ ఎక్కడ పెడదాం, చాలా కష్టం బ్రో, చాలా కష్టం బ్రో. మంచి వందలోనే పెడతాం. ఇప్పుడు పౌర్ణమి కంటే బెటరా, బిల్లా కంటే బెటరా, ముందు రే చక్రం కంటే చక్రం ముందు పెట్టు, వర్షం కంటే బెటర్ రా, ముందు పెడతా. వర్షం కంటే బెటర్ బ్రో. మిస్టర్ పర్ఫెక్ట్ ఎన్నిసార్లు చూసినా, వర్షం ఎన్నిసార్లు చూసినా? వర్షం 10 సార్లు చూసుంటా, మిస్టర్ పర్ఫెక్ట్ ఇంకెక్కువే చూసా. యా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ రెబెల్. ఈ సినిమా కంప్లీట్ చేయాలంటే సావేరా నీకు ఒక్క. నాకైతే బొంకలా అనిపిస్తుంది. ఇప్పుడు కొడతారు కొంతమంది, బ్రో ఎలివేషన్ బొంగు, ఎంత ఓవర్ యాక్షన్ చేయాలో అంత ఓవర్ యాక్షన్ చేస్తారు ఆ సినిమా. ఒక స్టార్ హీరోని ఎంత దరిద్రంగా చూపెట్టాలో రెబెల్ చూపిస్తారా. ఆ ఒక్క సీన్ తప్ప, ఇప్పుడైతే పోస్టర్ లో చూసినా ఆ ఒక్క సీన్ తప్ప నాకు సినిమా ఏది వర్కౌట్ కాదు. ఫ్లాష్ బ్యాక్ వచ్చే కామెడీ ఉంటది, క్రింజ్ కొడతారా, క్రింజ్ ఫెస్ట్ బ్రో. F3 రేంజ్ క్రింజ్ రాది. బట్ నా బాగా నచ్చుద్ది, బాగా అంటే బాగా నచ్చుద్ది, ఆ స్టైల్ నచ్చుద్ది. మనోని ఫ్రేములు లుక్స్ వైజ్ గా ప్రభాస్ ని చాలా బాగా చూపించిండు, మిగతా అంతా పోతుంది. పోనీ అరే ప్రభాస్ ని చాలా బాగా చూపించిండ్రా అని అనుకునే లోపే తమన్నా వస్తుంది క్లైమాక్స్ లో. సావేరా స్కూల్ ఎవరా ఒక్క గుర్తో చంపేయడం. ఇట్ ఫీల్స్ లైక్ ఎట్లా అంటే ప్రభాస్ మాట్లాడొద్దురా అంతగానో, సినిమా మొత్తం మాట్లాడుతూనే ఉంటాడు ప్రభాస్. కామెడీ అంత వర్కౌట్ కాదు బ్రో. అంటే లైక్ కాంబినేషన్ సీన్స్ చూసుకుంటే మిర్చిలు ఇంకా బెటర్ అనిపిస్తుంది ప్రభాస్ అండ్ ప్రమాణంతో. ఎట్లుంటది అంటే దే ఆర్ ట్రైయింగ్ టూ హార్డ్. అరే ఇక్కడ నువ్వు నవ్వాలి, నవ్వు అన్నట్టు ఇరికిచ్చినట్టు అనిపిస్తూ ఉంటది. క్లైమాక్స్ లో నువ్వు ఇప్పుడు ఎలివేషన్ ఇవ్వాలి, ఫీల్ అవ్వు అన్నట్టుగా నూకినట్టు అనిపిస్తూ ఉంటది. రెబెల్ సినిమా రిలీజ్ కాకముందు ఏ రేంజ్ హైప్ ఉండేది తెలుసా. మిర్చి ఎవరు దేకలేదురా, రెబెల్ వస్తుంది, మిర్చి వస్తుంది బ్రో. ఇవి 2 మంత్స్ వ్యవధిలో వస్తున్నాయి. 2013 ఫిబ్రవరిలో అది. రెబెల్ స్టార్ ప్రభాస్ అసలు ఒడిసే ఆ మ్యూజిక్, ఆ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ జనాలు చూసి ఓరమ్మ కొడుతున్నవరా అనుకున్నాం.
ఈ రేంజ్ లో కొడతాడు అనుకోలేరా బాబు, రాడ్ దింపి పారదోపోయింది. సో రెబల్, దెన్ కమ్స్ మిర్చి. ఒక్కసారి మిర్చి గురించి ఆలోచిస్తే గోపిచంద్ శంకం సినిమా, ఈ సినిమా ఎగ్జాక్ట్ అదే ఉంటుంది కదా అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి గోపిచంద్ శంకర్ ఇస్ మోర్ కమర్షియల్, దీంట్లో డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రభాస్ని చూపించిన విధానం మిర్చిలో ఐ డోంట్ థింక్ ఇంకెవరంత ఆ రేంజ్ లో ఎవరు చూపెట్టలేరు. డిఫరెంట్ ప్రభాస్ బ్రో, అసలు ఆరా కానీ, ఆ లుక్స్ కానీ, ఆ డ్రెస్సులు వేసుకునే డ్రెస్సులు కానీ, ఆ ఫార్మల్స్, ప్రతిదీ ఒక ట్రెండ్ సెట్టింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇదంతా బాగుంటది, లుక్స్ చాలా చాలా బాగుంటాయి, మ్యూజిక్ వేరే లెవెల్ కొట్టిండో. సినిమా గురించి ఆలోచిస్తే మాత్రం ఓకే, గుడ్ గుడ్ గుడ్, మంచి సినిమా అంతే. నేను కాలేజ్ థింగ్స్ తేడా కొట్టేస్తే అనుకున్నా, అవి బాగుంటాయి. మనోడిని అంత చూపించి లిటరల్ నువ్వు నెక్స్ట్ ఫ్రేమ్ ఇండియాలో ఒక కాలేజ్ లోకి బ్యాగ్ లైన్ వేసుకొని ఎంటర్ అవుతుంటే అక్కడ గ్యాంగ్, వాళ్ళిద్దరి మధ్యలో వైరం ఉంటది, ఇటు రూమ్ రెంట్ ఉంటది, కింద రెంట్ ఉంటారు బ్రహ్మాండం గారు, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే సరిగ్గా రాకూడదే అని అనిపించింది నాకు. బట్ అయినా బాగా నచ్చుతుంది. అండ్ మిగతా అంతా బాగా నచ్చుద్ది. బట్ యాక్షన్ కి రాగానే మిగతా మర్చిపోతా. ఎస్పెషల్లీ రెయిన్ ఫైట్. అబ్బో, అది ఫస్ట్ వీక్ లో లేదు, అది థియేటర్ లో పెట్టలే. కొరటాలే నీ మాస్టర్ మైండ్ ఏదో తెలుసా నీకు? ఇది థియేటర్ లో లేకుంటే ఫస్ట్ నేను పోయినప్పుడు. నేను అప్పటికే చెప్తున్నా, శుద్ధ ప్రాపర్ ప్రభాస్ ఫ్యాన్ నేను. మిర్చికి పోవాలి డే 1 వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో లొల్లి పెట్టుకొని ఏడుస్తున్నా. రెబల్ పోయింది, రెబల్ చూసే మా నాన్న ఏం పోతామరా అన్నాడు. ఆ టైంలో ఇక పోవాలన్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో చూస్తుంటే వెంటనే వెళ్ళిపోయిండు. ఓకే అయిపోయింది అనుకున్నాను. లేదు, ఈ సినిమా నాకు విపరీతంగా నచ్చింది, థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూడాలని చెప్పేసి పోతే థియేటర్ లో అప్పుడు వేసేయండు రెయిన్ ఫైట్. హే ఫస్ట్ హాఫ్ ఇది లేదు కదా, ఫస్ట్ టైం చూసిన అనిపించింది. అరే ఆ సీన్ నువ్వు ఎట్లా తీసేసినావు నాకు అర్థం కావట్లేదు. కొరటాల వాట్ ఆర్ ద థాట్స్? చాలా ఇంపార్టెంట్ అది సీన్. టెక్నికల్లీ చూసుకుంటే నీకు మిర్చి లాంటి సినిమా కమర్షియల్ ఎలిమెంట్సే వర్కౌట్ అవుతారా. ఎలివేషన్స్ అది వేరే లెవెల్ ఎక్కుతుంది. ప్రభాస్ ని అమ్మ బాబు ఇంత సటిల్ గా ఇంత బాగా కూడా చూపెట్టొచ్చా అంటే మనకి ఆల్రెడీ మనం వి సా హిమ్ అన్న ఛత్రపతి ఒక రగ్గడ్ లుక్ లో, ఒక రగ్గడ్ మా సీన్ లో ఇంత బాగా చూడవచ్చా అనుకున్నట్టుని నువ్వు చాలా క్లాస్ గా, చాలా నీట్ గా, చాలా పద్ధతిగా మా చూపెట్టినావు అంటే మాత్రం మిర్చి. ఇప్పుడు ఆ జమ్మల మడుగు బ్యాచ్ వస్తారు, వచ్చినప్పుడు నువ్వు అక్కడ బ్రహ్మానందం గారితో అడిగించాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ మామూలుగా. కానీ ఎంతమంది వచ్చారు రానుపోను అలాగే. బట్ కంపారిటివ్లీ మిర్చిలో ఆరెంజ్ కామెడీ అనిపించలేదు, అంత బాగా వర్కౌట్ కాలేదని చెప్తా. బికాస్ ఐ సా డార్లింగ్ ఒక వదిలేసి బ్రహ్మానందం గారు ఆ సినిమాలో ఉంటారు, అది ఇంకా బాగా వర్కౌట్ అయింది నాకు మిస్టర్ పర్ఫెక్ట్ లో. అలానే కాదు, దీంట్లో ఉన్నదే 5-6 సీన్స్ ఉంటాయి. ఒకటే డైలాగ్ ఉంటది, అమ్మో ఇల్లు జిల్లా దాటితే దేశం దాటినట్టు అనేది ఒకటి ఉంటది. తర్వాత సుబ్బరాజు ఫోన్ మాట్లాడే దగ్గర ఏదో కామెడీ ఉంటది. నీకు ఫ్లాష్ బ్యాక్ లో మన అనుష్క దగ్గర కామెడీ ఉంటది. అన్ని బిగ్ పడితే 4-5-6 సీన్లు ఉంటాయి రఫ్లీ. బట్ అవన్నీ నాకు వర్క్ అయినాయి. నీకు ఇప్పుడు ఆ సినిమా మొత్తం సీరియస్ గా వెళ్తా ఉంటది, డ్రామా అంటారు, వైరం అంటారు, కొట్టేసుకుంటారు, చంపేసుకుంటారు, అంతా జరుగుతుంటది. ఈ మధ్యలో నిదానంగా దీన్ని ఇరికిచ్చు ల్యాండెడ్ చాలు. బట్ స్టిల్ నువ్వు మిర్చి ఎంతసార్లు చూసుకున్నా కానీ నీకు ఎలిమెంట్స్ వైజ్ గానే వర్కౌట్ అయితే, ఎపిసోడ్స్ వైజ్ గా. ఇంట్రో చాలా బాగుంటుంది, ఇంట్రో క్యాక సూపర్ అనిపిస్తుంది. ఈ డైలాగ్ చెప్పడము, ఆ తన్నడం, అది ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలు చూడండి, తొక్కుడు తొక్కితే థియేటర్ లో ఆ శివాలు లేచింద్రా ఆ బిట్ అది ఆ రేంజ్ లో ఉంటది. దాని తర్వాత సినిమా మళ్ళీ అవుతుంది కరెక్ట్. ఇంకొక ఎపిసోడ్ కోసం రెడీ చేస్తున్నాడు అని చెప్పేసి ఎపిసోడ్ రెడీ చేస్తాడు. ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ బ్రో, అప్పటి వరకు ఏమి ఉండదు. ఇంటర్వెల్ వచ్చేంత వరకు నా ఫ్యామిలీ సేఫ్ అయ్యేంత వరకు నీకేముండదు ఆడ. ఓకే వెళ్తుంది. తర్వాత మళ్ళీ సత్యరాజ్ గారి ఇంకేదో జరుగుతూ ఉంటది. తర్వాత మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ లో ఏదో జరుగుతూ ఉంటది, ఏదో ఒక బాగుంటది. ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ చెప్తున్నా ఎపిసోడ్ వచ్చేంత వరకు యూ హ్యావ్ టు ఓకే కానీ నెక్స్ట్ అట్లానే అనిపిస్తుంది. ఇప్పుడు చూసినప్పుడు కదా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రెబల్ పడ్డ తర్వాత ఆగ్రబయ్యని మరీ కమర్షియల్ సినిమా ఎట్లా తీయాలో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప అంత గొప్పగా ఏమి ఉండదు అన్న ఫీల్. ఇట్స్ గుడ్ మూవీ బట్ ఐ కాంట్ సే ఇట్స్ గ్రేట్ మూవీ. మంచిగా ఉందిలా బెటర్ దాన్ బుజ్జిగాడు ఇస్ బెటర్ బ్రో నాకైతే. యా లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. యా బుజ్జిగాడు తర్వాత మానవుడు వస్తుంది సినిమా. బాహుబలి ద బిగినింగ్. ఏమి మాటలు సినిమా అంటే ఇప్పుడు నువ్వు బాహుబలి 2ని బాహుబలి 1 కంటే వెనకాలే పెడతావు, ముందు పెట్టావు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఫర్ మీ. ఎట్లా అంటే ఈ రెండు సినిమాల్లో ఏది బెటర్ ఏది రాంగ్ అని అనిపించింది నాకైతే పర్సనలీ. బాహుబలి 1 అంటే ఒకటే సినిమా బ్రో నాకైతే, ఒకటే సినిమా. నన్ను చూస్ చేసుకోమంటే 1. నాకు నా వాల్ పేపర్ బాహుబలి 2 తెలుగు ఫిల్మ్ చరిత్రలో నాకు పర్సనల్ గా నేను సినిమా చూసినప్పటి నుంచి ద బెస్ట్ క్యారెక్టర్ అంటే అమరేంద్ర బాహుబలి. ద బెస్ట్ సినిమా అంటే బాహుబలి. నాకు బాహుబలి 1 అలా ఉంది కాబట్టి బాహుబలి 2 ఆ రేంజ్ లో లేచిందన్న. బాహుబలి 1 కనుక ఓకే జస్ట్ గుడ్ బ్రో బాగుంది అని కనుక ఉండుంటే ఆ రేంజ్ లో లేదు. నాకు ఇప్పటికీ బాహుబలిలో బెస్ట్ సీన్, బెస్ట్ ఐకానిక్ ఈవెంట్ ఏంటంటే కట్టప్ప వచ్చేసి శివుడి కాలు తన నెత్తి మీద పెట్టుకోవడం. ఐ డోంట్ థింక్ రాజమౌళి అలాంటి ప్రేమ్ మళ్ళీ పెట్టలేరు. ఈ కాంట్ డూ ఎనీథింగ్ బెటర్ దాన్ దట్ నా దృష్టిలో. ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ సినిమాలో చూడలేదని నేను అట్లాంటిది. బాహుబలి గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే బాహుబలి ది ఎపిక్ వస్తుంది.
దాని మీద నేను సపరేట్ లైవ్ చేస్తా. దాంట్లో ప్రతి ఎలిమెంట్ గురించి మాట్లాడతాం. ఎంత బాగా మాట్లాడతా అంటే మై లవ్ ఫర్ బాహుబలి గురించి ఎంత మాట్లాడేస్తా. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం. సో టైం వచ్చింది, బాహుబలి గురించి సపరేట్గా మాట్లాడదాం. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే బాహుబలి 1 ఇది సినిమా అంటేనా, బాహుబలి 2 ఇది సినిమా అంటేనా? దట్ ఈస్ అ క్వశ్చన్. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 పెట్టు, ఎందుకంటే 1 నీకు ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది మ్యామ్. తెలుగు సినిమాలోనే ఇలాంటి సినిమా చూడలేదు. దృశ్యకావ్యం అనేది బాహుబలి 1 ఇచ్చింది. బట్ అర్థమైందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూ గాట్ గ్రేట్ క్యారెక్టర్స్ ఇన్ బాహుబలి 2. యూ గాట్ దేవసేన, యూ గాట్ శివగామి మోర్, యూ గాట్ అమరేంద్ర బాహుబలి మోర్. బట్ వాటన్నిటికీ ఇనిషియేషన్ ఇచ్చింది ఏంటి? బాహుబలి. నువ్వు బాహుబలి 2 ని కోడి ముందా గుడ్డు ముందా ఫీలింగ్ రాదంతా ఇప్పుడు. అదే ఇక్కడ. కానీ నేను స్టిల్ ఫీల్ అవుతాను. శివుడు ఆ కొండెక్కటం కావచ్చు, ఇంట్రొడక్షన్ ఆఫ్ అవంతిక కావచ్చు, కాన్ఫ్లిక్ట్ కావచ్చు, అంటే నీకు అది అంత వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ బాహుబలి 2 ఏమైందంటే బాహుబలి 1 అయింది అన్నట్టుగానే వెళ్తుంది స్క్రీన్ ప్లే అంతా. సో అలా వెళ్తున్నప్పుడు నువ్వు దీని ముందేం జరిగిందో నువ్వు ఇంకా చూడలా, కానీ నువ్వు ఫీల్ అయ్యేలాగా నేను చేస్తా. దట్ ఈస్ బాహుబలి. అసలు అమరేంద్ర బాహుబలి అనేటోడు ఎవడో తెలియకుండానే అమరేంద్ర బాహుబలికి ఆ రేంజ్ ఎలివేషన్ ఇస్తుంటే బాడీ పులకించిపోతా ఉంటది. అది ఇంకా హైలైట్ అంటే తెలుసా, ఇలాంటి ఫిలిం లో 40 నిమిషాలు వార్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. సింపుల్ బ్రో, నేను ఒకటే అంట. ఇప్పుడు లెస్ చేస్తే మనకి బాహుబలి 1 ఇంటర్వెల్ ఉంటుందిరా, శివుడు దిగుతాడు, శివుడు తోటి నువ్వు 1 hour ట్రావెల్ చేస్తా ఉంటావు. మహేంద్ర బాహుబలి అని ఎవ్రీథింగ్ వీ డోంట్ నో, బట్ శివుడు అనేటోడు తెలుసు, వాడు సంథింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటున్నాడు. అమరేంద్ర బాహుబలి అనే క్యారెక్టర్ ని అక్కడ ఇంటర్వ్యూ చెప్తా ఉంటారు. మా దేవుడు ఇలా చేస్తాడు, బాహుబలి తిరిగి వచ్చాడని చెప్తూ ఉంటుంటే, ఎప్పుడైతే మహిష్మతి గుప్పి పిలుచుకో నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు అన్నప్పుడు మళ్ళీ మనకి ట్రాన్సిషన్ షాట్ పడుతుంది. అమరేంద్ర బాహుబలికి వస్తా ఉంటాడు. మనకి ఎప్పుడైతే ఇంటర్వెల్ సీన్ లో అక్కడ బాహుబలి అని అరుస్తుంటే, అక్కడ క్యారెక్టర్ నుంచి నీకు ఏది తెలియదు, ఆ క్యారెక్టర్ ఏం చేసిందో తెలియదు, అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ తెలియదు నీకు. ఏది తెలియకుండా నువ్వు వాడి దేవుడు నువ్వు ఫిక్స్ అయిపోతావు మైండ్ లో. ఎప్పుడైతే అక్కడ కట్టప్ వచ్చేసి బాహుబలి అని చెప్పి కాలు నెత్తి మీద పెట్టుకున్నప్పుడు అక్కడ నీకేం తెలుసు రా బాహుబలి గురించి? ఏం తెలియదు నీకు, శివుడే తెలుసు. బట్ స్టిల్ బాహుబలి అనేటోడు నీకు ఆ రేంజ్ లో ఇంజెక్ట్ అయిపోయాడు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బాహుబలి 1. సెకండ్ పార్ట్ రాకపోయినా నీకు అమరేంద్ర బాహుబలికి ఏక క్యారెక్టర్ రా. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్ 5 ఏళ్ళు నేను సినిమా తీయాలి అనుకున్నప్పుడు దానికి డార్లింగ్ నువ్వు అని చెప్పేది 5 years ఒక యాక్టర్ కమిట్ అయినప్పుడు వచ్చే ప్రోడక్ట్, అది కూడా ఇఫ్ ఇట్ వర్క్డ్ వెల్, దానికి వచ్చే ఫస్ట్ పార్ట్ ఆర్ ఫస్ట్ స్టెప్ బాహుబలి, అండ్ అది వర్కౌట్ అయింది. సో అందుకనే తెలిసే బాహుబలి. అండ్ సీరియస్లీ ప్రభాస్ జస్ట్ ఏదో యాక్టింగ్ చేసిండు, టైం పెట్టిన కాదు. బాహుబలి చేసిన తర్వాత ఏ రేంజ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఏ రేంజ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో మనకు తర్వాత కనబడ్డాయి. అంత పెద్ద రిస్క్ బ్రో. బాహుబలి లాంటి సినిమా లైఫ్ లో ఇంకోటి రాదు అని ఫిక్స్ అయిపోయి టోటల్ మైండ్, బాడీ, డెడికేషన్ అంతా పెట్టి తీసిన సినిమా. ఎందుకంటే రాజమౌళి డిడ్ అనదర్ RRR అండ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు మేక్ SSMB 29. అండ్ మళ్ళీ చెప్తున్నా, RRR బాహుబలి దగ్గర ఇక్కడ పని సరిపోలేదు బ్రో. నేను SSMB 29 ఎంత గొప్పగా ఉన్నా, నాకు బాహుబలి ఇచ్చిన ఫీలింగ్ ఐ డోంట్ థింక్ మహాభారతం చేసిన అట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు నా లైఫ్ లో అయితే మాత్రం. బాహుబలి గేమ్ మీద నేను బాహుబలి గురించి సపరేట్ మళ్ళీ మాట్లాడతాను చెప్తున్నా, ఇంకా చాలా మాట్లాడతాను. సో అది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. బాహుబలి 1 టాపా, బాహుబలి 2 టాపా? దాని తర్వాత ఆఫ్టర్ 2 years యువి క్రియేషన్స్ వచ్చింది. సాహో, బాహుబలి తర్వాత సాహో. ఎక్స్పెక్టేషన్స్ స్కై హై, పిచ్చి పీక్స్, మార్కెటింగ్ బేవత్వం, టీజర్, ట్రైలర్, హోల్ ఇండియా, నాట్ ఈవెన్ సేయింగ్ ఒక తెలుగు సినిమా వస్తుంది కాదు. బాహుబలి 2 తర్వాత బాహుబలి ప్రభాస్ మేకింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. దేశం మొత్తం వెయిట్ చేస్తుంది సినిమా గురించి. ఇట్ కేమ్ లుక్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా. ఒక తెలుగు సినిమా హిందీ వర్షన్ కి కొట్టుకుంటారా పంజాబ్ లో. సినిమా రాడ్రా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మొన్న పెట్టేసిన నేను ఎంత ఎక్సైట్ అయ్యి ఎంత పిచ్చితో పోయినో, ఫస్ట్ హాఫ్కి వచ్చిన తర్వాత ఏంట్రా ఇది, ప్రభాస్ కి చేయడానికి ఏముండదు ఆ సినిమాలో, హీఈస్ డూయింగ్ సంథింగ్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు, పే ఆఫ్ ఉండదు. ఇప్పుడు లెట్స్ సే ఫస్ట్ హాఫ్ అంతా నీకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ అనుకుందాం. ప్రభాస్ కనిపెట్టాల్సిన అన్ని ఆర్ఎల్స్ వీళ్ళందరినీ ఆ ట్రాప్ లో పడేయాల్సిన ప్రభాస్ ఇక్కడ కూర్చొని బీర్ తాగుతా, హీరోయిన్ తో ఫ్లర్ట్ చేస్తా కూర్చుంటే ఈ చుట్టుపక్కల ఉన్నందరూ అక్కడ కేసు సాల్వ్ చేస్తూ ఉంటారు. వాడు ఏదో చేసిండు, ఇక్కడ వెన్నెల కిషోర్ ఏదో కనిపెట్టిండు, శ్రద్ధ కపూర్ ఏదో. ప్రభాస్ ఏం చేస్తున్నాడు అంటే కూర్చొని బీర్ తాగుతున్నాడు, ఏదో నిల్చొని 2-3 వాడిసే ఎలివేషన్ షాట్ నేను చూపిస్తాను. ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. పోనీ ఇదంతా వాడు ఏదో చేస్తున్నాడు, వాడిసే సాహో అనేటోడు ఏదో చేస్తున్నాడు. సెకండ్ హాఫ్ ఏం చేస్తున్నాడు అంటే, సెకండ్ హాఫ్ ఏముండదు, మళ్ళీ విలన్ ఏదో ప్లాన్ చేస్తుంటే ప్రభాస్ ఇది దాంట్లో కలుపుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. కట్టు ఇదేదో మళ్ళీ ట్విస్ట్ కట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటారు. కాకపోతే మనకి ఏమనిపిస్తుంది, ప్రభాస్ ఏదో చేసినట్టు ఎక్కడ అనిపిస్తుంది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో అదేదో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నిటికీ సూపర్ సీన్ అంటే మాత్రం ఆ ట్విస్ట్ రివీల్ లాస్ట్ లో. ఇదంతా చేసింది మావాడి మాస్టర్ ప్లాన్ అంటారు. మాస్టర్ ప్లాన్ చేయడానికి ఏం చేసిండ్రా అంటే ఏముండదు, ఆ ఫీల్ రాదురా నీకు. నార్మల్ గా నీకు సీన్ బై సీన్ కూల్ గా పడతా ఉంటాయి.
స్టిల్ స్టిచ్ కాదు, స్క్రీన్ ప్లే స్టిచ్ కాదు, ఎక్కడ కూడా ప్రతి చోట కాసేపు వీడు వెళ్ళిన అంటాడు, కాసేపు వాడు వెళ్ళిన అంటాడు, మధ్యలో లైటర్ పట్టుకొని తిరుగుతా ఉంటాడు. నువ్వు ఆ లైటర్ చూడాలని ఆడియన్స్ అడుగుతారు. బ్లాక్ బాక్స్ అంటారు, ఆ బాక్స్ లో ఏముందిరా అంటే గోల్డ్ అంటే ఇంకా హైలైట్ ఏంటంటే వాజీ సిటీలో ఎడారి దొరుకుద్ది, సముద్రం దొరుకుద్ది, ఏరియల్ స్టఫ్ అన్ని ఉంటాయి, అన్ని ఒకే సిటీలో ఉంటాయి. మనోడు మొత్తం పరిగెత్తా ఉంటాడు అన్నిటికీ. హైలైట్ ఏంటంటే అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది, నీకు ఎమోషన్ ఉండదు. ఎన్ని డబ్బులైనా పెట్టు, ఎంత పెద్ద స్కేల్ అన్నది ఎమోషన్ వర్క్ కాకపోతే వర్క్ కాదు. మళ్ళీ వెళ్ళి చూడండి సాహో, ఆ సీన్ సూపర్ ఉంటది. చెప్తున్నా బ్రో, సాహో ఈజ్ ద బెస్ట్ లుకింగ్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా బ్రో. దానంత బెస్ట్ లుకింగ్ మూవీ ఇంకా రాలేదు పీరియడ్. హిందీ వాళ్ళు పటాన్లు బొక్కలు అన్ని కథలు పడతారు, బొక్క కాలి గోటు కూడా రాదు సాహో ముంగడికి. ఎమోషన్ లేదు, వర్కౌట్ కాదు, స్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, లిటరల్లీ లాగ్రవించ్. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉండే ఆ సినిమా సోలేవరా బాబా. చాలా బాగుంది. కన్నా ఇంకా దిగదా అని అనుకున్నప్పుడు వచ్చిందిరా నెక్స్ట్ సినిమా. అంటే ఒక మాట చెప్పేస్తా, 2019 లో సాహో పోయిన తర్వాత ఒక లవ్ స్టోరీ వస్తుంది, పూజా హెగ్డే కొత్త డైరెక్టర్, సెకండ్ సినిమా అన్నప్పుడే నేను అప్పుడు చెప్పిన సాయి గాని కూడా, లేదు బ్రో రాధేశ్యాం పోయింది, ఇప్పటికి ఇంకా టైటిల్ రాలేదు, ప్రభాస్ 20 ఫ్లాప్ రా. అప్పుడు ఆదిపురుష్ అనౌన్స్ చేసారు, రామాయణం కొడుతున్నావు, దీని అమ్మ ఇండస్ట్రీ బాహుబలిని దాడుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి ఎర్రిపప్ప అని రాసి పేరు కట్ చేసి ఎర్రిపప్ప అని పెడితే నా పేరు అది, మిస్టర్ ఎర్రిపప్ప ఈజ్ ఈక్వల్స్ టు భానుప్రకాష్. ఆ రేంజ్ లో ఉండే అప్పుడు. సో రాధేశ్యామ్ సాహో ఫ్లాప్ తర్వాత జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ డౌన్ లో అయిపోయినాయి అంటే పర్లేదురా అని ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్ లో చూసిన తర్వాత. కామెడీ సీన్స్ చూస్తుంటే నా వల్ల కాలేదు బ్రో. బ్రెడ్ ముక్కలతో కూరగాయలతో కొడుతూ ఉంటాడు మనోడు. ప్రభాస్ ని పెట్టుకొని ఆ కూరగాయల ఫైట్ ఎవడరా పెట్టింది, ప్రభాస్ ఎట్లా ఒప్పుకున్నాడు రా, ఆయన మరీ యూనిక్ చేయాలని చెప్పేసి మరీ ఇంత దారుణంగా చేయాలని ఫీలింగ్ ఉంటుంటది. ఆఫ్టర్ చాలా రోజుల డెలిబరేషన్ చెప్పరా ఎడబెట్టాలో నాకు అర్థం కావట్లేదు, ఎడబెట్టాలో రాడ్ లోనే పెట్టారు, ఆడబెట్టాడు, అడుగు రాముడు వెనకాల పెట్టాడు. అడుగు రాముడు కంటే గొప్ప సినిమా ఏం కాదు, అంతే చూడలేం రా. బ్యూటిఫుల్ రా సినిమా, ఫ్రేమ్ ఆ స్క్రీన్ షాట్ కొట్టి ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. ఫ్రేమ్ ఆ సినిమాకి పెట్టాలా 300 కోట్లు పెట్టాల్సిన సినిమా నాది. మ్యూజిక్ చాలా బాగుంటది, తమన్ చాలా వేరే కొట్టిండు, పాటలు చాలా బాగుంటాయి. ప్రభాస్ గారి లుక్స్ అయితే మాత్రం ఎటో పోయినారా, సాహోలోనే సగం కొన్ని సీన్స్ ఏంట్రా అనిపిస్తుంది. రాధేశ్యామ్ అయితే మాత్రం ఏంటి ప్రభాస్ ఏంటి ఇట్లా కనబడుతున్నాడు ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. సో దారుణమైన సినిమా, మా ఫ్యామిలీ ఎంజాయ్, చూడడానికి చాలా బాగుంటది. బట్ కష్టం సినిమా, అసలు ఎమోషన్ లేకపోతే ఇది కూడా వర్కౌట్ కాదు. పూజా హెగ్డే వీళ్ళందరికంటే పూజా హెగ్డే బ్రో, కెమిస్ట్రీ ఉంటది ఒక్క షాట్ లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో. మళ్ళీ గ్లాస్ లో షిప్ సీన్ అదే నాకు లిటరల్ అనిపించింది. ఎవరో బాబు ఇప్పుడు టైటానిక్ ఎంత చూసినా కానీ మన వాళ్ళకు ఒక స్టైలైజ్డ్ యాక్షన్ షాట్ కావాలి. అంత చేసి అంత పెద్ద వేవ్ వస్తుంది, హీరో అక్కడి నుంచి ఎట్లా తప్పించుకున్నాడు రా అంటే కట్ చేసినవా. థియేటర్ లో చూస్తుంటే పిచ్చోనైనా నేను ఎట్లా తప్పించుకున్నావు అంటే అది ఎడిటింగ్ చూస్తే ఎడిటర్ అని చెప్పేసి మ్యూజిక్ కొట్టు రా ఒడ్డు దగ్గరకు వచ్చి ఎక్కి మన పూజాకి వచ్చింది అయిపోయి. అమ్మ బాబు దారుణమైన సినిమా, దీనికంటే ఇంకా దారుణం ఉండదురా బాబు. రాధేశ్యామ్ కంటే ఇంకా దారుణం ఉండదు. బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 పెద్ద రాడ్లు పడ్డాయి, మా వల్ల కాదురా. కాకపోతే నెక్స్ట్ పెద్ద సినిమా ఉంది, వీటన్నిటిని తలదన్నే సినిమా, బాహుబలి రేంజ్ కలెక్షన్స్ వచ్చే సినిమా, ఆ రేంజ్ సత్తా ఉన్న సినిమా కూడా వస్తుంది. ఎవడు ఆపేదరా అనుకునే ఫీలింగ్ లో వచ్చినప్పుడు ఎవడు ఆపడానికి ఎందుకురా, నేనే రే బోండం రౌత్ తాత వచ్చి మింగిన కదరా బాబులు అయితే మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టీజర్ రాకముందు ఒక పోస్టర్ వచ్చింది. పోస్టర్ రాకముందు ఆదిపురుష్ మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే బాహుబలి తర్వాత బాహుబలి తలదన్నే సినిమా అని ఫిక్స్ అయ్యండి. ఫస్ట్ పోస్టర్ వచ్చింది, పోస్టర్ ప్రభాస్ ఏంట్రా అట్లున్నాడు, ఏంట్రా ఇది రాధేశ్యామ్ దరిద్రంగా అదే ఫీలింగ్ అట్లా. దాన్ని ముత్యాలు కనీసం ఆ పోస్టర్ ని కొంచెం ఇంకెక్కువ వేపించి కొంచెం మంచిగా కొట్టించి 4-5 లైట్లు పెడితే ఎట్టగా ఉండేది. నేను ఇప్పుడు వాటర్ లోంచి లేపుతా బయటికి. డిసైడ్ చేసింది ఇదే పోస్టర్ మనం మాట్లాడేది. ఆ పోస్టర్ చూసిన తర్వాత దారుణంగా ఉండేది ఫీలింగ్ ఉండే బ్రో. అప్పుడు టీజర్ వచ్చిందిరా, భూమి వంగినా నింగి చీలినా, ఇది ఉంటది కదా బ్రో, భూమి వంగినా నింగి చీలినా న్యాయం చేతిలోనే అన్యాయానికి దుర్మరణమో ఏదో ఉంటదో బిట్టు. నాకేం అర్థం కావట్లేదు, ఏం చూస్తున్నా నేను చెప్తున్నా. 2 రోజులు నాకు ఫ్యూజ్ చిప్ ఎగిరిపోయింది. అసలు ఇది ఒక ఫ్యాన్ మేడ్ ఫిలిం కాదు కదా. డబ్బులు 500 కోట్లు బడ్జెట్, అప్పటికే 500 కోట్ల బడ్జెట్. బాహుబలి తర్వాత ఆ సీజీ ఏంట్రా, కలర్ గ్రేడింగ్ ఏంట్రా, దీన్ని కప్పిపుచ్చడానికి మన బోండంగాడు 3D లో చూస్తే బాగుంటది అంటాడు. ఆ గబ్బిలమేంది, ఆ లుక్స్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఏంటి. మళ్ళీ టీజర్ వచ్చాక మా తానాజీలో ఒక టీజర్ బాగోదు మా, బట్ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ విత్ డ్రామా మావా అని మనం డిస్కషన్.
దేవుడా చెప్తున్నా కదా, టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఒక 8 months చంక్ వరకు మేము డినైల్ లో ఉన్నాం. లేదు ఫస్ట్ వీళ్ళు వాటి కాల్ ఇట్ తప్పు చేసారు, తర్వాత వీళ్ళు రీకరెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ 6 months పోస్ట్పోన్ చేసి ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి చేస్తున్నారు అనుకున్నా. ట్రైలర్ రిలీజ్ చేసి హే ఈ ట్రైలర్ బెటర్ ఉంది, ఎర్రి పప్పారి రాపించాడు ప్రతి ఒక్క నుదుటి మీద. చెప్తున్న ట్రైలర్ చూసి డేవన్ పోయినాడు అందరు వాళ్ళ 4 మీద ఎర్రి పప్పారి మీద రాపించారు. నేను రాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది చూస్తున్నాము, మా చెల్లె కూర్చుంది, నేను కూర్చున్నా, వీడు కూర్చున్నాడు, వీళ్ళిద్దరు మొహాలు చూసుకుంటున్నారు. నేను పర్లేదు రాంటున్నా, నేను అంటే 6 inch డినైల్ లో నేను బతికిన. అర్థం చేసుకో, అంత డ్రామా క్రియేట్ చేసిన నా మైండ్ లో. 1000 crores పక్క వాయో ఇది కదరా, చచ్చిపోయారా నవ్వాలి కదరా సినిమా. చెప్తున్నా నేను బతుకున్నంత వరకు ఓమరావతి నెక్స్ట్ సినిమా కాదు ఆయన ఇంకెన్ని సినిమాలు చేసినా మింగడానికి రెడీ. ఇప్పుడు మెహరన్నకి బిల్లా ఎలా ఇస్తున్నామో, ఎన్ని దరిద్రమైన సినిమాలు తీసినా కానీ ఓమరావతి ఎన్ని కళాఖండాలు తీసినా నేను తీసుకొస్తాను. ఆదిపురుష్ ఎంత స్కోప్ ఉన్న సినిమారా, ఏం చేసినావు, ఆ బడ్జెట్ కి ఎంత తీయాలరా. అది లిటరల్ గా మనీ లాండరింగ్ స్కీమ్ తో తీసిన సినిమా బ్రో. అది 200 కూడా పెట్టలేరా సినిమాకి. అది సిచ్యువేషన్. కానీ అమ్మో దారుణమైన సినిమా. ఇట్లాంటి సినిమా ఏ హీరోకి ఏ ఫ్యాండమ్లకి ఎవరికి రావద్దురా. కాబట్టి నీలన్నా రా అన్న అని చెప్పిన తర్వాత September 28th వచ్చి ఉంటుంటే 1000 కోట్లు ఈజీ కొట్టాల్సిన సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ కి, తెలుగు ఫ్యాన్స్ అందరికి ఊపిరిచ్చిన సినిమా రా సలార్. వచ్చాడరా మా సలార్ అన్న సినిమా ఇదిరా. నాకు సలార్ మూవీ చెప్పేస్తున్నా, పెట్టేస్తున్నా. నాకైతే డైలీ డోస్ ఆఫ్ సలార్ అంటే ఇంకా దానికి ఒక మీనింగ్ ఇచ్చిందిరా. 2-3 సీక్వెన్స్లే సినిమా మొత్తం ఒక వరల్డ్ పెడతో దాంట్లో పెడతో ప్రభాస్ని చూసిన ప్రతి షాటు రే ఏంట్రా అనుకుంటాం. ఈవెన్ మనకి ఇంటర్లో కూడా ఏంటి మళ్ళీ రాధేశంగా రావడం అనిపిస్తుంది. అక్కడ నుంచి కథ వేరే లెవెల్ లుక్స్ ఉంటాయి, ఎమోషన్ వర్కౌట్ అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలివేషన్స్, ఇంటర్వెల్లు, అన్నిటికంటే అమ్మ మొగుడు కాటేరమ్మ సీన్ అయితే దాని అమ్మ మొగుడు క్వాలిఫైడ్ రా. ఏం చెప్పలేను బ్రో, ఎక్స్పీరియన్స్ రా సలార్. 6 ఆకలి బ్రో, బాహుబలి తర్వాత 6 ఆకలి తీర్చిన సినిమా రా. 2 సార్లు చూసిన నేను. అమ్మో ఎటో పోతారా బాబు, నిజంగా చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్. ఫస్ట్ వాచ్ లో బయటికి రాగానే బాగుంది, కేక్ అని చెప్పను, నచ్చింది. ఈవెన్ మన రివ్యూలు అట్లాగా ఉంటాయి, స్పాయిలర్ డిస్కషన్ అట్లాగా ఉంటాయి. మ్యూజిక్ ఎందుకో పండబెట్టిన వింటారు అని అన్నాం. బట్ డిజిటల్ లో రాగానే రోజు రోజుకి ఆలోచించే ప్రతిసారి కూడా అసలు మామూలు విషయం కాదు ఈ షాట్. అలాగే అంటే ఎవ్రీడే విత్తనం మొక్క అయితే చూడు అట్లా అవుతుంది అనమాట. ఇది రిపీట్స్ లో వేరే సినిమా, వేరే లెవెల్ సినిమా. చెప్తున్నా September 28th కనుక వాళ్ళు వచ్చి ఉంటే, వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు అప్పటికే అది US లో 400K అడ్వాన్స్ ప్రీసేల్స్ కొట్టేసింది. అది రికార్డ్ రా. అప్పటివరకు ఇండియన్ సినిమా చేయలేదు. అప్పటివరకు ఆ టైంలో కొట్టుంటే 1000 crores జుజుబీగా కొట్టేది. జుజుబీగా అనవసరంగా క్లాష్ లో వచ్చింది, అనవసరంగా టికెట్స్ వెళ్ళినాయి. హిందీలో 30% స్క్రీన్స్. ప్రభాస్ని ఇప్పటివరకు చూడండి రేంజ్ లో ఉన్న సినిమాని వీళ్ళు జ్యోతిష్యాలు గీతిష్యాలు అనుకుంటే ఏవో చేసారో. December 2 years అయితే సినిమా ఇప్పటికీ Hotstar లో top 10 లో ఉంటుంది. అది హిందీ వర్షన్. సలార్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. దీనికంటే మోస్ట్ ఎక్సైటెడ్ గా ఉన్న ఏ సినిమా తెలుసా నేను? కల్కికి ఉన్న హైప్ కి వాళ్ళు అసలు ప్రమోట్ చేయకపోయినా కానీ ఫ్యాన్స్ అరే మాట్లాడండి రా, ఇది ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా రా, ఏం చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉండే. ట్రైలర్స్, బ్రో సినిమా చూడడానికి దానికి ఎక్స్పీరియన్స్ వేరే విషయం. సినిమా గురించి మాట్లాడినప్పుడు యాజ్ అ ఫ్యాన్ గా థియరీస్ ఏమన్నీ ఏదైతే టైం మనం స్పెండ్ చేసినామో దిస్ వాస్ వే బెటర్. నేను ఆ రోజులు మర్చిపోలేను. కల్కి గేవ్ అస్ దట్. అంతకంటే మాట్లాడినాను. సినిమా యాజ్ అ హోల్ ఎలా ఉందంటే మాత్రం ఇట్ వాస్ గుడ్. అంటే రిపీట్స్ లో అయితే చూడలేకపోయినా నేను. అంటే సలార్ చూసిన తర్వాత కల్కి చూసుకుంటే వాళ్ళు పెట్టిన సెటప్ కి ఎవ్రీథింగ్ వెరీ వెరీ గుడ్ మూవీ. ఐ వుడ్ సే మిస్టర్ పర్ఫెక్ట్ ఇస్ బెటర్. నాకు మహాభారతం ఎపిసోడ్స్ అన్ని కూడా ది బెస్ట్, విజువల్ ఎఫెక్ట్స్ ద బెస్ట్, ఇండియాలోనే ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా కల్కి. హాలీవుడ్ లెవెల్ అంటే హాలీవుడ్ మూవీ. ఓ షార్ట్ తీసుకొచ్చి ఏ సినిమా ఎక్కడరా అంటే హాలీవుడ్ అనేస్తావు. ఆ రేంజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే క్లైమాక్స్ లో నువ్వు కర్ణుడిని చూపించిన వెంటనే వాయమ్మో అనుకుంటాం. చాలా 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 బాగా పండిన సీన్స్ అవి. బట్ మహాభారతంలో అలా ఉండదు. కర్ణుడి కంటే అర్జునుడు వే బెటర్. ఫస్ట్ హాఫ్ వేరే ఒక్క ఎమోషన్ ఉండదు సినిమాలో, ఎమోషన్ లేదు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ వర్కౌట్ అయింది. ఎప్పుడైతే మనకి కైరా చచ్చిపోతుందో అక్కడ వర్కౌట్ అయితే తప్ప యాజ్ అ హోల్ ఎమోషన్ లేదు. సెటప్ వెళ్తుంది. సో ఇన్ దాట్ వైజ్ గా చూసుకుంటే కల్కి ఈజ్ అ రియల్లీ గుడ్ మూవీ. బట్ వెరీ స్మార్ట్లీ స్ట్రక్చర్డ్ అనిపించింది నాకు ఒక పాయింట్ లో. అలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఫ్రమ్ ద ఫస్ట్ బిగినింగ్, లైక్ నీకు వైజయంతి లోగో పడినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా నీ ఏ పాయింట్ లోను ఇక్కడ ₹1 ఎక్కువ పెడితే బాగుంటది, ఆర్ ఇక్కడ లైక్ దే కుడ్ షో దిస్ బెటర్, అంటే ఎస్పెషల్లీ డివోషనల్ ఆస్పెక్ట్స్ చూపించవచ్చు అనే థాట్ లో మనం ఎక్కడ ఉండం. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్లీ డిజైన్. కానీ వీటన్నిటి మధ్యలో కొంచెం హడావిడిగా చెత్త అన్ని ఉంటే ఐఎమ్ హోపింగ్
నాగశ్విన్ విల్ పర్ఫెక్ట్ Yeah, definitely. ఫిలిం. మనోడు టీజర్ నుంచి Feedback చూస్తున్నా బ్రో తీసుకుంటారు. నాగశ్విన్ ప్రతి దాన్ని బెటర్ చేస్తూనే పోయాడు. సో ఈవెన్ వెపన్స్ కూడా చాలా సీన్స్ కట్ చేశారు, లాస్ట్ లో చాలా శబాల cut సీన్స్ చాలా కట్ చేశారు. కాకపోతే పెద్ద బొక్క ఏంటంటే దీపిక అక్కుచాకం పట్టించేసింది వేరే విషయం. కానీ నాకు గట్టి నమ్మకం ఉంది కల్కి 2 విల్ డెఫినెట్లీ క్రియేట్ మాస్ వేరే లెవెల్ కొడతారు. ముఖ్యంగా కర్ణుని ఎలా చూపిస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు మహాభారతాన్ని కరెక్ట్ గా చూపించండి, మీరు ఏం చేసినా కానీ మహాభారతాన్ని కరెక్ట్ అయితే చూపించాలి. లేకపోతే నా వల్ల కాదు, బట్ స్టిల్ కొడుతుంది, వేరే లెవెల్ కొడుతుంది. మహాభారతం సీన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ రియలీ గుడ్ మూవీ. 1000 కోట్లు వచ్చినాయి మళ్ళీ. అండ్ లైన్అప్ చూసుకుంటే మత్తిపోయే రేంజ్ లో ఉంది. ఇక ఫౌజీ మీద కొంచెం డౌట్ వస్తుంది. అండ్ దీని తర్వాత యూ హ్యావ్ మన సలార్ 2, కల్కి 2 ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ కల్కి 2 ఈ ఇయర్ స్టార్ట్ అవుతారు షూటింగ్. అదే అనుకున్నా కానీ యూ హ్యావ్ స్పిరిట్. నాకైతే మాత్రం పర్సనలీ స్పిరిట్ మీద వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంది. కొట్టేస్తారా సందీప్, చేతిలో పడుతుంది. ఈ ఇయర్ స్టార్ట్ అవుతాడు షూటింగ్, ఎట్లా చూడాలి. లుక్స్ తో పాటు పర్ఫార్మర్ ప్రభాస్ గా చాలా మనం ఏదైతే మిస్ అవుతున్నామో అది మనకి స్పిరిట్ లో కనబడుతుంది. ఇవే కాకుండా సుకుమార్ గారు మూవీ అంటున్నారు, ఇవే కాకుండా ప్రశాంత్ వర్మ మూవీ ఇవన్నీ అనుకున్నా కానీ నెక్స్ట్ ఇమీడియట్ మూవీ రాజాసాబ్, రాధేశ్యాము, సాహో ఏవైతే పాత్రలో వెళ్ళినాయో రాజాసాబ్ అదే పాత్రలో వెళ్తుంది. ఇట్ వాస్ సపోజ్ టు బి ఏ స్మాల్ మూవీ. 150 crores లో ఒక హారర్ కామెడీ తీయాల్సిన సినిమాని 450 crores పెట్టి తీస్తున్నారు. ఈ ఇయర్ డిసెంబర్ లో రావాల్సిన సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరిలో వస్తుంది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 700 కోట్లు కావాలి. నాకు ఆ సినిమా మీద నమ్మకం లేదు. ఈ సినిమా నేను చెప్తున్నా కదా, అప్పుడు చెప్పిన కదా రాధేశ్యామ్ పోతారా, ఆదిపురుషతో కొడతాం అనుకుంటాం కదా, ఈసారి ఆదిపురుష అట్లాంటి ఏం మాట్లాడినాను కానీ రాజసాబ్ అయితే పోతారు. వింటేజ్ ప్రభాస్ అని చెప్తున్నారు కానీ బ్రో వీటన్నిటిలో మనం చూస్తున్నాం వింటేజ్ ప్రభాస్. వి ఆల్రెడీ సా విత్ ఛత్రపతి, విత్ సలార్, చాలు. దాని తర్వాత కొంచెం కామెడీ నచ్చింది, బట్ దాన్ని ఇంకా బాగా స్పిరిట్ లో చూపిస్తాడు. దాన్ని ఇంకా బాగా మేబీ ఎందుకంటే హను కాబట్టి ఇంకా బెటర్ చేస్తాడు. నాకు దీంట్లో అది ఏం అనిపించట్లేదు, నాకు అది వహిస్తారు. సో రాజసాబ్ మీద నాకైతే హోప్ లేదు. లెట్స్ హోప్ బాగుండాలనుకుంటున్నా. ప్రూవ్ మీ రాంగ్, అంతకంటే ఇంకేం చెప్పలేదు. నీకు అంతేనా, నీకేమనిపిస్తుంది రాజసాబ్? వాళ్ళకి తెలుసు, వాళ్ళేం మాస్టర్ పీసులు తీసి మనల్ని అందరినీ కూడా క్రిటికల్ గా మిన్ను పొందాలని కానీ అలా ఏం కాదు. వాళ్ళు ట్రోప్స్ ఏం లేదు. డూ వెల్ విత్ కామెడీ, ఎంటర్టైనర్స్ విత్ హారర్, మంచి ఆల్బమ్స్ ఇవ్వు. అండ్ మాకు ఏ పాయింట్ లో కూడా ఇది క్రింజరా నాయనా అని అనిపించుకుంటా ప్రభాస్ గారిని బాగా చూపెట్టు. ఈ 5 points ని వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు అనుకున్న 700 కాదు కదా, అదనంగా కూడా వస్తాయి. అది పరిస్థితి. సో యా, దీస్ ఆర్ లిస్ట్. ఒకసారి చూద్దాం మళ్ళీ లిస్ట్ లో మనకి ఇదిరా సినిమా అంటేలో బాహుబలి 1 and 2, ఛత్రపతి, డార్లింగ్, సలార్ ఉంటే మంచిగా ఉందిలో. నాకు పర్సనల్గా చాలా ఎంతమంది ఎట్లున్నా కానీ నాకు పర్సనల్గా పౌర్ణమి టాప్ భయ్య. దాని తర్వాత బిల్లా, మిస్టర్ పర్ఫెక్ట్, కల్కి, వర్షము, చక్రము, బుజ్జిగాడు, మిర్చి. నాకు మిర్చి నేను చెప్పినట్టుగానే ఎపిసోడ్స్ వైజ్ బాగా నచ్చుతుంది. యాజ్ అ హోల్ సినిమా చూసుకుంటే బుజ్జిగాడు క్యారెక్టరైజేషన్ డామినేట్ చేసింది నా ఫీలింగ్. దాని తర్వాత ఏదో అలా ఉంది అంటే ఈశ్వర్ వాజ్ నైదర్ గ్రేట్ నార్ బ్యాడ్. తర్వాత సాహో నా వల్ల కాలేదు, బిట్రేయల్, పెద్ద బిట్రేయల్. మొన్న సాహోతో కంపేర్ చేసుకుంటే ఉన్న ఇంకా అసలు ఏది గుర్తులేదు అన్నట్టు అది సిచ్యువేషన్. యోగి నాకు నచ్చలేదు. రాఘవేంద్ర రాడ్ అది గ్యారంటీగా, అడవి రాముడు ఒకటి. రాధేశ్యాము అందరికీ రాడ్ పెట్టిన రాధేశ్యామ్ అది ర్యాంప్ రాదా. సో దాని తర్వాత యూ గాట్ రెబల్, నా వల్ల కాదురా. ఇప్పుడు రాధేశ్యామ్ బెటరా ఇది బెటరా అంటే మాత్రం రాధేశ్యామ్ వే బెటర్ బ్రో. మ్యూజిక్ యూ గాట్, సీన్స్ యూ గాట్, సీక్వెన్సెస్ యూ గాట్, అండ్ ఆల్సో చాలా బాగుంటాయి. రెబెల్ అయితే నా వల్ల కాలేదు. ఏక్ నిరంజన్ మనోడు పెట్టమన్నాడు కాబట్టి రెబెల్ కంటే లేదు బ్రో. ఉక్కోబ్రా ఏక్ నిరంజన్ ఘోరం రా రెబల్ కంటే. దాని తర్వాత యు గాట్ ఆదిపురుష్. ఆదిపురుష్ చెప్తున్నా కదా, ఏ హీరోకి పడదురా అంత దారుణమైన సినిమా పడ్డా కూడా హీ గేవ్ కమ్ బ్యాక్. ఇంకేం ఆడతాం అంతే. ఎంతకంటే పోస్ట్ బాహుబలి ఆయన రాధేశం మినహాయించి మిగతా అన్ని కూడా 350-400 తగ్గల అంతే. అండ్ దోస్ వర్ కన్సిడర్డ్ యాజ్ ఫ్లాప్స్. 700 వస్తే యావరేజ్ అంట, అది 1000 వస్తే హిట్ అంట. అది స్టాండర్డ్. అట్లా అయిపోయింది పరిస్థితి. అంత నార్మలైజ్ చేసేసి నా నంబర్లు అది పరిస్థితి అన్నట్టు. బట్ చెప్తున్నా ఇప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఒడిదొడుకుల్లో ఉన్నాం అనమాట. కొంచెం మనకి అప్స్ అండ్ డౌన్స్ గట్టిగా పడ్డాయి. టెక్నికలీ చాలా పెద్ద డౌన్ పడ్డ తర్వాత మనకి సలార్ అండ్ కల్కి తోటి మంచి స్ట్రీక్ లో ఉన్నాం. రాజాసాబ్ మర్చిపోదాం మావా, లెట్స్ ఫర్గెట్ రాజాసాబ్, పక్కా పెట్టేద్దాం. హను హీ క్యాన్ గివ్ మ్యాజిక్, లెట్స్ హోప్. నాకైతే మాత్రం కొంచెం చూద్దాం, లెట్స్ అనే ఫీలింగ్ ఉంది. అక్కడ నుంచి ప్రతి బాల్ 6. స్పిరిట్, సలార్ 2, కల్కి 2, మేబీ సుకుమార్ మూవీ, బాహుబలి 3 తెలీదు, తర్వాత మాడదాం. ఆ పార్టీకి మనం పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అప్పుడు మనం వాళ్ళని తీసుకొని థియేటర్ కూర్చుందాం. అన్ని సినిమాలు వస్తాయని ఆయన అయితే పెళ్లి చేసుకుంటలేడు, పెళ్లి చేసుకున్నా అది పరిస్థితి అన్నట్టు. సో ఇది సిచ్యువేషన్. మా థాట్స్ ఇవి, మా లిస్ట్ ఇది. మీకేమనిపించింది? మీరు అగ్రీ చేస్తారా, డిసగ్రీ చేస్తారా, బూతులు తిడతారా? అన్ని కింద కామెంట్స్లో వేసేయండి. లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మనము 1,00,000 కొట్టాలి, తొందరగా కొట్టేసాలి సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇది సాకృష్ణ పెనుగొండ, సైనింగ్ ఆఫ్, బై.